Hi, good morning and good evening, everyone. Welcome back. So today we are going to have session 5. Yesterday session లో వచ్చేసి సర్వీస్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. సర్వీస్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు. సో మనకి 65,536 పోర్ట్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫ్రమ్ 0 to 65,535. సో మనం ఏదైనా ఒక లైనెక్స్ సర్వర్లో సర్వీస్ని రన్ చేసామంటే ప్రతి సర్వీస్ ఒక పోర్ట్ని తీసుకుంటుంది. Okay, it is nothing but if the service is running, if the service is alive, so it will occupy one port అనమాట. సో మనం ఎలా అయితే ఒక అపార్ట్మెంట్ లో ఉంటే ఒక హౌస్ ని ఆక్యుపై చేస్తామో, ఒక ఫ్లాట్ ని ఆక్యుపై చేస్తామో, అలానే ఒక సర్వర్ లో ఒక సర్వీస్ రన్ అవుతున్నప్పుడు కూడా అది ఒక పోర్ట్ ని ఆక్యుపై చేస్తుంది. సో ఆ పోర్ట్ నెంబర్ ద్వారా లిజన్ అవుతూ ఉంటుంది. సో మనం ఎలా అయితే మన ఫ్లాట్ నెంబర్ ద్వారా మన అపార్ట్మెంట్ లో మన ఎగ్జిస్టెన్స్ ఉంటుందో, అలానే సర్వర్ లో కూడా సర్వీస్ కంటూ ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది. మనం ఆ పోర్ట్ నెంబర్ ద్వారా మనం వాటిని రీచ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ https facebook.com. సో వీఆర్ రీచింగ్ ద ఫేస్బుక్ సర్వర్ త్రూ https protocol 443 పోర్ట్ నెంబర్. సో SSH 22 అలా డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి ప్రతి సర్వీస్ కి. ఓకే, సో దట్ ఈస్ ద సర్వీస్ మేనేజ్మెంట్ హియర్. సో we will use systemctl command to start the service, to stop the service, to know the service, and to enable, disable, and restart. So this is the command we use. And later we talked about network management. So network అనేది వస్తుంది మనకి క్లౌడ్ లో. అప్పటి వరకు ఏంటంటే ఈ కమాండ్ netstat-lntp కమాండ్ ద్వారా మనం ఏ పోర్ట్ ఓపెన్ అయింది, ఏ ప్రాసెస్ ఐడి, అది ఏ ప్రాసెస్ ఓపెన్ చేసింది, ఇదంతా మనం డీటెయిల్ గా చెక్ చేయొచ్చు. సో ట్రబుల్ షూటింగ్ లో కూడా ఈ కమాండ్ మనం యూజ్ చేస్తాం. సో మనం ఎప్పుడైనా మనం ఒక సర్వీస్ సరిగా రన్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఈ సిపియూ రిసోర్సెస్ అన్ని ఫైన్ గా ఉన్నాయా, హార్డ్ డిస్క్ ప్రాపర్ గా ఉందా, ర్యామ్ అనేది ఫ్రీగా ఉందా, ప్రాసెస్లు అనేవి రన్ అవుతున్నాయా లేదా, పోర్ట్ అనేది ఓపెన్ అయిందా, అండ్ దెన్ సర్వీస్ రన్ అవుతుందా లేదా, ఫైర్ వాల్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఎక్కడో ఒక దగ్గర ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఎస్టర్డే మనం sudoS ఫైల్ ని ఎలా ఎడిట్ చేయాలి, ఒక యూజర్ కి sudo యాక్సెస్, కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, లిమిటెడ్ అడ్మిన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలి, పర్టికులర్ కమాండ్స్ అనేది కూడా డిస్కస్ చేసాం. సో దాని తర్వాత 3-tier ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేసాం. 3-tier ఆర్కిటెక్చర్ లో ఏంటంటే ఒక్కసారి రీక్యాప్ ఇది. సో 3-tier ఆర్కిటెక్చర్ లోకి వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ అని ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ వచ్చేసి జనరల్లీ అపాచీ, ఎన్జినిక్స్, మైక్రోసాఫ్ట్ ఐఏఎస్. సో ఇలా ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ ఉంటాయి. ఇవి సర్వర్స్ అనమాట. సో ఇది ఫిజికల్ సర్వర్. సో ఈ ఫిజికల్ సర్వర్ లో ఇవి లాజికల్ సర్వర్స్ అనమాట. అపాచీ సర్వర్, ఎంజినిక్స్ సర్వర్. సో దీన్ని నేను ఎంజినిక్స్ సర్వర్ అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫిజికల్ సర్వర్ లోపల ఎంజినిక్స్ సర్వీస్ రన్ అవుతున్నప్పుడు ఎంజినిక్స్ కూడా మనం ఎంజినిక్స్ సర్వర్ అంటాం. అది హోల్ సర్వర్ ని ఎంజినిక్స్ సర్వర్ అని కూడా అంటాం. సో ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ లో మనం డిప్లాయ్ చేసే అప్లికేషన్స్ ఏంటంటే HTML, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, అండ్ దెన్ యాంగులర్ జేఎస్. సో వీటితో డెవలప్ అయిన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ని సమ్ టైమ్స్ నోట్ జేఎస్ ఆల్సో యూస్డ్ as ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనమాట. సో ఇలాంటి అప్లికేషన్స్ ని మనం ఇక్కడ యూస్ చేస్తాం ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ లో. మిడిల్ వేర్ సర్వర్స్ అన్నా, బ్యాక్ ఎండ్ సర్వర్స్ అన్నా, ఏపీఐ సర్వర్స్ అన్నా ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో ఇక్కడ మనం ఎలాంటి సర్వర్స్ యూస్ చేస్తామంటే JBoss అండ్ Tomcat అండ్ దెన్ WebLogic, WebSphere. సో ఇంతకు ముందు సారీ 1 minute. ఇంతకు ముందు WebLogic, WebSphere, JBoss అనే సర్వర్స్ ని యూస్ చేసేవాళ్ళం. అవి చాలా హెవీ సర్వర్స్ అనమాట, ఎక్కువ మెమరీని ఆక్యుపై చేస్తాయి. సో అందుకని Tomcat అనేది ఇప్పుడు యూస్ చేస్తున్నాం. అది లైట్ వెయిట్ సర్వర్స్, మనకు సింపుల్ గా సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్స్ లైక్ జావా, .NET ఇవన్నీ ఇన్బిల్ట్ సర్వర్స్ తో వచ్చేస్తున్నాయి. మనం ఎలాంటి సర్వర్ ఇన్స్టాలేషన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ సర్వర్స్ లో బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ రన్ అవుతుంటాయి అనమాట. .NET, Python,
ఇలా. ఇంకా డేటాబేసెస్కి వచ్చేసరికి ఇక్కడ మనకి MS SQL, MySQL, NoSQL, Elasticsearch, ఇవన్నీ డేటాబేస్ రిలేటెడ్ అప్లికేషన్స్. అండ్ దెన్ Redis, ఇలా. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్ లో జస్ట్ HTML బేస్డ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్, డేటాబేస్ వచ్చేసి డేటాబేస్ సర్వర్స్ లైక్ MS SQL, MySQL అలా అనమాట. సో వీటికి ముందు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, జస్ట్ లోడ్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ 3-tier ఆర్కిటెక్చర్. లోడ్ బ్యాలెన్సర్ ఫ్రంట్ ఎండ్ ఇస్ ఫ్రంట్ టియర్, బ్యాక్ ఎండ్ అనేది API టియర్, డేటాబేస్ అనేది డేటాబేస్ టియర్ అనమాట. సో దిస్ ఈస్ ద 3-tier ఆర్కిటెక్చర్. So today we will discuss the remaining things. సో ఇప్పటి వరకు మనం గిట్ బ్యాష్ యూస్ చేసాం కదా. గిట్ బ్యాష్ ఎందుకు పర్టికులర్ గా యూస్ చేశాను అంటే, సో మనకి తెలియాలి అసలు SSH అథెంటికేషన్ ఎలా జరుగుతుంది, ఆ పోర్ట్ నెంబర్ ఎలా వెళ్తుంది, యూజర్ నేమ్ ఎలా వెళ్తుంది, ప్రైవేట్ కి ఎలా వెళ్తుంది, సర్వర్ కి అనేది తెలియాలి కాబట్టి సో నేను ఇప్పటి వరకు గిట్ బ్యాష్ అనేది యూస్ చేశాను. సో ఇప్పుడు మనకి గిట్ బ్యాష్ పైన తెలిసింది, అర్థమైపోయింది. సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ ద టూల్ పుట్టి. సో పుట్టిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ putti.org, పుట్టి అని సెర్చ్ చేస్తే డౌన్లోడ్ పుట్టి ఆప్షన్ వస్తుంది. ఇక్కడ 64-bit కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ అందరివి. మీరు ARM ప్రాసెసర్ అయితే ఇది. నెక్స్ట్ 64-bit డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిన తర్వాత సారీ, ఇట్స్ నాట్ సిగ్నేచర్, షుడ్ బి ది సాఫ్ట్వేర్. జనరల్లీ నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇలా జస్ట్ ఒక ఫైల్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయింది కాబట్టి ఖర్చులోకి వచ్చి పుట్టి అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది. ప్రీవియస్ సెషన్స్ అని డిలీట్ చేస్తాను. సో ఇలా ఉంటుంది మీకు పుట్టి ఓపెన్ చేయగానే. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం డైలీ ఒక సర్వర్ ని యూస్ చేస్తాం కాబట్టి ఫస్ట్ లెట్ మీ లాంచ్ వన్ సర్వర్. Linux 2, key pair, select the security group, launch instance. సో నేను ఒక సెషన్ నేమ్ అనేది ఇచ్చుకుంటాను, ఎందుకంటే IP అడ్రస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి IP అడ్రస్ నేను ఇప్పుడు ఇవ్వను. ఎప్పుడైతే సర్వర్ క్రియేట్ చేస్తానో అప్పుడు మాత్రమే IP అడ్రస్ ఇస్తాను అనమాట. సో అప్పటి వరకు ఇక్కడ సేవ్డ్ సెషన్స్ లో ఒక సెషన్ నేమ్ ఇవ్వండి. సో జనరల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ DAWS 76S ఆర్ బ్యాచ్ నెంబర్. సో ఇలా ఒక నేమ్ ఇచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ లో ఉంది చూసారా. సో అల్టిమేట్ గా పుట్టికైనా ఏం వెళ్ళాలి, యూజర్ నేమ్ వెళ్ళాలి, ప్రైవేట్ కి ఆర్ పాస్వర్డ్ వెళ్ళాలి, ఆర్ IP అడ్రస్ వెళ్ళాలి. సో ఈ మూడు ఎట్లయినా వెళ్ళాలి. అప్పుడు పుట్టి ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ లో సిస్టమ్ సౌండ్స్ ఆర్ కమింగ్.
అప్పుడు పుట్టి బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ కమాండ్ ని ఇష్యూ చేస్తుంది. ఇద్దరు ప్రైవేట్ కీ ఆర్ పాస్వర్డ్ యూజర్ నేమ్ @IP అడ్రస్ అనమాట. ఓకే, సో ఇక్కడ IP అడ్రస్ అనేది నాకు ముందుగానే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కనెక్షన్ డేటాలో ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు లైక్ EC2 యూజర్ ఇప్పుడు, అండ్ దెన్ SSH లోకి వెళ్తే అథెంటికేషన్ లో క్రెడెన్షియల్స్ దగ్గర మనకి ప్రైవేట్ కీ ఫైల్ అథెంటికేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గిట్ బ్యాష్ వచ్చేసి జనరల్లీ ప్రైవేట్ కీ అనేది జనరల్ ఫార్మాట్, .pem అనేది జనరల్ ఫార్మాట్. బట్ పుట్టి కంటూ ఒక ఫార్మాట్ ఉంది, దట్ ఈస్ PPK, పుట్టి ప్రైవేట్ కీ. ఓకే, సో మన దగ్గర కానీ పెమ్ ఫైల్ ఉన్నప్పుడు ఇక్కడ మన పుట్టి ఇన్స్టాల్ చేసిన తర్వాత పుట్టి జెన్ అనేది కూడా ఒకటి ఇన్స్టాల్ అయి ఉంటుంది. పుట్టి జెన్, ఓకే, పుట్టి జనరేటర్ అన్నమాట. దీనికి మనం పెమ్ ఫైల్ ని లోడ్ చేస్తే పెమ్ ఫైల్ లోడ్ చేసి లోడ్ కొట్టిన తర్వాత సేవ్ ప్రైవేట్ కీ అని క్లిక్ చేసి వితౌట్ ప్రాసెస్ ఎస్ కొట్టండి. ఇక్కడ DAWS 76s.ppk అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేయండి. ఓకే, సో ఇది వచ్చేసి నాది DAWS 76s.pem. నేను దీన్ని DAWS 76.ppk గా స్టోర్ చేస్తున్నాను అంతే. సో పుట్టి జనరేటర్ ఓపెన్ చేయండి. ఓకే, ఇంకొకసారి చూద్దాం. పుట్టి జెన్ అని ఉంటుంది, మీరు సెర్చ్ లోకి వెళ్తే పుట్టి జెన్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనకున్న పెమ్ ఫైల్ ని లోడ్ చేయండి. లోడ్ చేసిన తర్వాత సేవ్ ప్రైవేట్ కీ వితౌట్ ఏ ప్రాసెస్ ఎస్. సో సేమ్ ఇవ్వండి బట్ విత్ PPK ఎక్స్టెన్షన్ అన్నమాట. ఓకే, మనకి ఇప్పుడు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ క్రెడెన్షియల్స్ లో బ్రౌజ్ లో ఆ PPK ఫార్మాట్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. సో అందుకే మనం పెమ్ ఫైల్ అనేది పెట్టుకుంటే మన ఇష్టం వచ్చినట్లు ఏ ఫార్మాట్ లోకైనా ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాం. డేట్ కనెక్షన్స్ డేటాలో యూజర్ నేమ్ ఇచ్చాం. ఇప్పుడు ఏంటంటే మర్చిపోకుండా ఇక్కడికి వచ్చి సెషన్ ని సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే ఇప్పటి వరకు మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని లాస్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు లోడ్ చేశారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆ డేటా కనిపిస్తుంది. ఏ ఫైల్ ని అథెంటికేషన్ చేస్తున్నామో యూస్ చేస్తుంది తెలిసిపోతుంది. సో జనరల్లీ చాలా మంది, మళ్ళీ ఒకసారి డిలీట్ చేస్తాను, చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు, నేను పుట్టి చేశాను నాకు రావట్లేదు అని. బట్ ఒక్కసారి చూద్దాము. ఇది కొంచెం కేర్ఫుల్ అంటే కేర్ఫుల్ ఏం కాదు, జస్ట్ మీరు చేసేటప్పుడు థింక్ చేయండి అంతే. జస్ట్ ఇక్కడ సెషన్ నేమ్ ఇచ్చేసి డీటెయిల్స్ ఇవ్వకుండా కొంతమంది సేవ్ చేయకుండా నాకు రావట్లేదు అని అంటుంటారు. బట్ ఇది చాలా సిల్లీ ప్రాసెస్. ఒక సెషన్ నేమ్ అయితే ఇవ్వండి, అది మీ ఇష్టం. సో యువర్ నేమ్ పైన అలా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వచ్చి కనెక్షన్ లో EC2-user, సో దాని తర్వాత SSH లో అథెంటికేషన్ లో క్రెడెన్షియల్స్ లో మన ప్రైవేట్ కీ ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ చేయడం మర్చిపోతారు. సేవ్ చేయడం మర్చిపోతే ఆబ్వియస్లీ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పోతాయి. సో ఖచ్చితంగా సేవ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు IP అడ్రస్ ఇది ఇచ్చిన తర్వాత IP అడ్రస్ ఇచ్చి లోడ్ అని కొట్టి ఓపెన్ కొడితే ఓపెన్ అయిపోతుంది మనకి పుట్టి. ఓకే, సో మన సెట్టింగ్స్ కూడా కొంచెం మార్చుకోవచ్చు, అపియరెన్స్ అవన్నీ. పుట్టి ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకొని లోడ్ కొట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అపియరెన్స్ ఉంటుంది. దీంట్లో బోల్డ్ అండ్ 12 ఇస్తున్నా నేను ఫాంట్. ఓకే, మళ్ళీ సెషన్కి వచ్చి సేవ్ కొట్టాలి. సో సేవ్ కొట్టకపోతే మీకు ఎప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏది మార్చినా కూడా అది సేవ్ అవ్వదు అనమాట. సో ఇది సేవ్ కొట్టాలి. ఇక్కడ IP అడ్రస్ ఇచ్చేయండి, లోడ్, ఓపెన్.
ఓకే, సో ఇలా అనమాట. బట్ ఇక్కడ పుట్టిలో ఏంటంటే ఇంకొక ఆప్షన్ రావట్లేదు. ఇప్పుడు మీరు నాకు గూగుల్ క్రోమ్ చూసారంటే న్యూ ట్యాబ్ ఆప్షన్ ఉంది. నేను ఇంకొక క్రోమ్ ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే న్యూ ట్యాబ్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. సో పుట్టికి ఎక్స్టెన్షన్ గా సూపర్ పుట్టి అనేది ఒకటి ఉంటుంది. సూపర్ పుట్టి అనమాట. సో ఇదేంటంటే ఫ్రమ్ పుట్టి కంపెనీ ఎక్స్టెన్షన్ టు పుట్టి. సో దీన్ని కూడా జస్ట్ ఇన్స్టాల్ చేద్దాం. సూపర్ పుట్టి డౌన్లోడ్ ఉంది. సో ఎంఎస్ఐ వర్షన్ సో డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్, ఐ యాక్సెప్ట్, నెక్స్ట్, సూపర్, దిస్ ఇస్ నెక్స్ట్, ఇన్స్టాల్. లాంచ్ సూపర్ పుట్టి. సో ఇలా ఇచ్చినప్పుడు పుట్టి సెషన్స్ కొన్నిసార్లు ఆటోమేటిక్ గా ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సో సూపర్ పుట్టి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో పుట్టిని యూస్ చేస్తుంది. ఒకవేళ మీకు ఎర్రర్ ఏదైనా వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎలా వస్తుంది అంటే సూపర్ పుట్టి ఆస్కింగ్ పుట్టి. సో ఇలాంటి టెర్మినల్ ఒకటి వస్తుంది మీకు. సో సూపర్ పుట్టి ఒకవేళ పుట్టి లొకేషన్ ని ఫైండ్ అవుట్ చేయకపోతే ఇలాంటి ఆప్షన్స్ మనకి ఇస్తుంది. అప్పుడు మీరు పుట్టి లొకేషన్ ఎక్కడుందో దీన్ని బ్రౌజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఐపీ అడ్రస్ ఇస్తాను. ఐఎమ్ గెటింగ్ ద సెషన్. ఇఫ్ ఐ వాంట్ వన్ మోర్ సెషన్ మళ్ళీ ఒక ఐపీ అడ్రస్ ఇస్తాను. ఐ విల్ గెట్ ఎ న్యూ ట్యాబ్ స్ట్రక్చర్ అనమాట ఇక్కడ. ఓకే, జస్ట్ లైక్ గూగుల్ క్రోమ్. సో ఇప్పటి నుంచి మనం సూపర్ పుట్టి యూస్ చేస్తాం, ఎందుకంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఫాస్ట్ గా లాగిన్ అవ్వచ్చు. అండ్ వీ నో హౌ దిస్ ఈస్ వర్కింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో సేమ్ ఇలానే మనకి విన్ఎస్సిపి అని ఒకటి ఉంటుంది. ఇది కూడా యూస్ చేస్తుంటాం ఫైల్ ట్రాన్స్ఫర్ కోసం. ఇవన్నీ పుట్టి నుంచే వస్తాయి. ఓకే, సో ఎన్ఎస్సిపి అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. సో ఇది అడుగుతుంది, డూ యూ వాంట్ టు ఇంపోర్ట్ దెమ్ ఇంటూ విన్ఎస్సిపి. సో ఈ విన్ఎస్సిపి అనేది పుట్టిని ఫైండ్ అవుట్ చేసింది. మీరు ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఎస్ అని క్లిక్ చేయొచ్చు. ఓకే, DAWS76 yes. ఓకే, ఫినిష్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు విన్ఎస్సిపి యూస్ చేయొచ్చు. ఇక్కడ న్యూ అని కొట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఎడిట్ చేసి ఐపీ అడ్రస్ ఇవ్వాలి. తర్వాత సేవ్ కొట్టి లాగిన్. ఎస్.
సో గిట్ బ్యాష్ ఏంటంటే మనకి ఒక మినీ లైనక్స్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది విండోస్ లో. సో ఇక్కడ మీరు కొన్ని లైనక్స్ కమాండ్స్ రన్ చేయొచ్చు, ls, pwd, cp, move అలాంటివి. ఇక్కడ ఏంటంటే WinSCP ఆపోజిట్ అనమాట. విండోస్ లైనక్స్ సర్వర్ కి విండోస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇస్తుంది. ఇక్కడ లెఫ్ట్ లో ఉండేది విండోస్ సర్వర్, రైట్ లో ఉండేది లైనక్స్ సర్వర్. చూస్తే చూడండి మీరు home/ec2 user, ఇక్కడ వచ్చేసి విండోస్ అనమాట. సో ఫైల్స్ ని ఫాస్ట్ గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి, ఏదర్ లైనక్స్ నుంచి లోకల్ కి, లోకల్ నుంచి లైనక్స్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో WinSCP is a mini Windows for Linux server. ఓకే, లెఫ్ట్ సైడ్ ఉండేది లోకల్ కంప్యూటర్, రైట్ సైడ్ ఉండేది లైనక్స్ సర్వర్. ఓకే, సో పెద్దగా ఏమి యూజ్ చేయము, బట్ ఎప్పుడైనా రేర్ గా యూజ్ చేస్తాము. సో జస్ట్ ఐ వాస్ టెల్లింగ్ హౌ టు కనెక్ట్ అంతే అనమాట. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను nginx ఇన్స్టాల్ చేస్తున్నా. sudo amazon linux extras install nginx 1-y. ఓకే, సో దాని తర్వాత నేను ఎలా రన్ చేయాలి? sudo systemctl start nginx. ఎలా చెక్ చేయాలి? sudo systemctl status nginx. సో nginx అనేది రన్ అవుతుంది, ఎనేబుల్ చేయండి systemctl enable nginx. ఓకే, సో nginx అనేది రన్ అవుతుంది. మనం ఈ IP అడ్రస్ ని ఇక్కడ ఇచ్చామంటే సో విల్ గెట్ ద రెస్పాన్స్. ఓకే, సో ఈ nginx వచ్చేసి ఎక్కడి నుంచి లోడ్ అవుతాయి ఈ HTML ఫైల్స్ అనేవి? /usr/share/nginx/html. సో ఈ ఫోల్డర్ లోకి వెళ్దాం. ఐఎమ్ జస్ట్ టేకింగ్ sudo access cd usr share nginx html. సో ఇక్కడ ఉంది చూసారా, ఈ index.html మనకు అక్కడ కనిపించేది. ఓకే, వెల్కమ్ టు nginx ఎవ్రీథింగ్ అండ్ nginx లోగో, ఇవన్నీ ఇక్కడ నుంచి లోడ్ అవుతున్నాయి అనమాట మనకి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ వేరే ఒక HTML వెబ్సైట్ ని పెట్టాలి అంటే సింపుల్ గా HTML పేజెస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎకో ఒక చిన్న HTML ఫార్మాట్ లో ఇస్తున్నా, h1 hello I am learning DevOps with AWS అనేది ఇస్తున్నా నేను ఇక్కడ. hello.html అనుకోండి. సో ఇప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ మీరు ఇచ్చినప్పుడు ఇది index.html లోడ్ చేస్తుంది ఈ లొకేషన్ లోంచి. ఓకే, సో ఇప్పుడు మీకు పర్టికులర్ గా నాకు వేరే కావాలి అనుకుంటే /hello.html అని ఇచ్చారంటే మీరు అక్కడ ఏది ఇస్తే అది వస్తుంది. సో యూ కెన్ ఓపెన్ నౌ ఇన్ యువర్ మొబైల్స్ ఆల్సో. సో ఇక్కడ చెప్పాం కదా, దిస్ ఈస్ ఫ్రంట్ ఎండ్ సర్వర్, HTTP సర్వర్ అని కూడా అంటాము. ఇక్కడ మనం HTML ఫైల్స్ ని, జావా ఫైల్స్ ని, జావా స్క్రిప్ట్ ని, AngularJS అప్లికేషన్స్ ని nginx లో ఇలా చేస్తే యూ కెన్ ఓపెన్ దెమ్ ఇన్ టు ద వెబ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న సింపుల్ వెబ్సైట్ ఉంది. సో దట్ ఈస్ we did for one of the wireless charging. సో ఇక్కడ index.html. సో దిస్ ఈస్ ద ప్యూర్లీ HTML వెబ్సైట్ అనమాట. HTML అండ్ దెన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఇక్కడ జావా స్క్రిప్ట్, ఐకాన్స్, ఇమేజెస్ అన్ని ఉన్నాయి. సో నేను
సో దీన్ని తీసుకెళ్ళి గా నా Nginx సర్వర్లో కాపీ చేస్తే మై వెబ్సైట్ ఈస్ రెడీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనిని రిమూవ్ చేస్తున్నా index.html ని, బికాస్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి లోడెడ్ బై డిఫాల్ట్. ఓకే, సో రిమూవ్ చేసి, సో నేనేంటంటే ఈ HTML ఫోల్డర్లోకి కాపీ చేస్తా. సో అది ఎక్కడ ఉంది, /usr, సారీ ఇలా కాదు, ఈ లొకేషన్ ఇక్కడ మీరు డబుల్ క్లిక్ ఇచ్చి /usr/share/nginx/html. ఓకే, సో ఈ డైరెక్టరీలోకి ఈ QI వెబ్సైట్ అని ఉంది కదా, సో ఇది నా డాక్యుమెంట్స్లో ఉంది, డౌన్లోడ్స్లో ఉంది. సో వీటిని తీసుకెళ్ళి నేను ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట, సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమొస్తుంది, పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది పర్మిషన్ డినైడ్? సో లెట్ us see what are the permissions that HTML will have. ls-l. సో ఈ HTML ఫోల్డర్ కి రూట్ యాక్సెస్ యూజర్, రూట్ గ్రూప్ అనమాట. అదర్స్ కి వచ్చేసి రైట్ యాక్సెస్ లేదు, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఇది రూట్ యూజర్, ఇక్కడ నేను లాగిన్ అయింది EC2 యూజర్ అనమాట. సో EC2 యూజర్ ఇక్కడ నుంచి నేను సూడో యాక్సెస్ తీసుకోలేను జనరలీ WinSCP నుంచి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే chmod దీనికి వచ్చేసి అదర్స్ కి రైట్ యాక్సెస్ ఇస్తున్నా HTML ఫోల్డర్ కి. ఓకే, -r. సో అదర్స్ కి రైట్ యాక్సెస్ ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను రీట్రై చేశానంటే ఫైల్స్ అనేవి అప్లోడ్ అయిపోతున్నాయి. ఫైల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి లోకల్ నుంచి. మీరు అలానే సర్వర్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫైల్స్ అనేవి వచ్చేసాయి నా సర్వర్లోకి cd HTML ఫోల్డర్లో. ఇప్పుడు నేను చేసినప్పుడు ఇక్కడ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు కొత్త ఫైల్స్ ని ఏదైనా చేంజెస్ చేసినప్పుడు జస్ట్ రీస్టార్ట్ కొట్టండి, రీస్టార్ట్ Nginx, దట్ విల్ బి గుడ్. ఇప్పుడు వెళ్ళి మీరు మీ IP అడ్రస్ ని కానీ లోడ్ చేస్తే we will get that website. ఓకే, సో ఈ IP అడ్రస్ ని మీరు మీ మొబైల్లో ఓపెన్ చేసినా మీకు వస్తుంది. సో ఇంత సింపుల్ గా మనం స్టాటిక్ వెబ్సైట్స్ ని, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు పైన ఉండే రెజ్యూమ్ ని కానీ మీ ఫ్యామిలీకి సంబంధించిన సమ్ వెబ్సైట్ ని HTML లో చేసేసి చాలా ఈజీగా విత్ ఇన్ మినిట్స్ లో AWS లో సర్వర్ తీసుకొని అక్కడ Nginx ని ఇన్స్టాల్ చేసేసి మనం ఈజీగా చేయొచ్చు. అండ్ వీ విల్ హ్యావ్ వన్ డొమైన్ ఆల్సో. సో మన డొమైన్ ని మండే రిజిస్టర్ చేద్దాం. సో ఆల్రెడీ ఒక డొమైన్ ఉంది, ఈ డొమైన్ కి కూడా నేను ఈజీగా అటాచ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ joindevops.online అనేది, ఇది లాస్ట్ బ్యాచ్ కి యూస్ చేస్తాం. ఈ బ్యాచ్ కి ఇంకొక కొత్త డొమైన్ తీసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేయాలి అంటే ఈ IP అడ్రస్ ని ఇక్కడ దీనికి ఇవ్వాలి. సో DNS అనేది ఇక్కడ IP అడ్రస్ కి ఇచ్చేస్తే, జస్ట్ IP అడ్రస్ లాగా ఇచ్చేస్తే, సో ఈ డొమైన్ joindevops.online అనేది ఈ IP అడ్రస్ కి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ TTL అనేది తగ్గించిస్తాను. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం, నో వరీస్. నెక్స్ట్ మండే మనం డొమైన్ బై చేద్దాం. సో hostinger.com అనే దాంట్లో మనం డొమైన్ తీసుకుంటాం యూజువల్లీ. సో ఇప్పుడు మీరు ఈ joindevops.online అని మీ బ్రౌజర్లో కొడితే, మీ మొబైల్ బ్రౌజర్లో అయినా ల్యాప్టాప్లో అయినా, సో విల్ గెట్ దిస్ వెబ్సైట్. Incognito mode, joindevops.online.
ఒకసారి ట్రై చేస్తారా మీ మొబైల్స్లో? ఇఫ్ యు ఆర్ గెటింగ్ జస్ట్ లెట్ మీ నో. జనరల్గా కొంచెం టైం తీసుకుంటుంది ఫర్ ద ఫస్ట్ టైం. సో నా బ్రౌజర్లో వచ్చేసి నేను దీన్ని హెవీగా యూస్ చేశాను కాబట్టి కొంచెం క్యాషే ఉండే ఛాన్స్ ఉంది. సో సిన్స్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఆల్రెడీ. సో ఇంత సింపుల్ అనమాట మనం ఒక వెబ్సైట్ని సింపుల్గా హోస్ట్ చేయడం అనేది. సో దీనికే మనం జనరల్లీ HTTPS అనేది అటాచ్ చేస్తాం. దిస్ ఇస్ నాట్ HTTPS నౌ, బట్ we will attach security also in our further sessions. Okay. Yeah. Right now it is not secured, but we will make it secure. So ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ అనేవి జనరల్లీ పేస్ట్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్ సర్వర్స్. జనరల్లీ కాల్డ్ యాజ్ HTTP సర్వర్స్. సో ఇవి వచ్చేసి hosts HTML based applications, HTML or JavaScript based applications. సో ఇక్కడ నుంచే మనం యూజర్స్ చూసే వెబ్ పేజెస్ అన్ని ఇక్కడ నుంచి వస్తాయి. నెక్స్ట్ బ్యాక్ ఎండ్ సర్వర్స్ అనేది వచ్చేసి అవి కూడా HTTP ప్రోటోకాలే. సో బట్ అక్కడ మనం ఏంటంటే ఇవి పోర్ట్ నెంబర్ 18 ఓపెన్ చేస్తాయి జనరల్లీ, పోర్ట్ నెంబర్ 80. సో ఈ బ్యాక్ ఎండ్ సర్వర్స్ జనరల్ గా పోర్ట్ నెంబర్ 8080 ఓపెన్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి అపాచీ, ఇక్కడ లైక్ అపాచీగా సారీ టామ్ క్యాట్, జేబాస్ ఎక్సెట్రా. ఇక్కడ జావా, .NET, పైథాన్ ఇలాంటి అప్లికేషన్స్ ఇక్కడ వస్తాయి. సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ అవుతాయంటే త్రూ APIs ద్వారా కనెక్ట్ అవుతాయి. సో వి కాల్ దెమ్ యాజ్ APIs. స్టడీ మనం డిస్కస్ చేసాం కదా APIs అంటే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని APIs ని రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి, నేను facebook.com కొట్టినప్పుడు ఇక్కడ నేను ఇచ్చే డేటా ఫ్రంట్ ఎండ్కి వెళ్తుంది. సో ఫ్రంట్ ఎండ్ HTMLకి వెళ్తుంది. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే సో దీన్ని కాల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కాల్ చేస్తుంది అంటే సో HTTP join devops.online:8080/API/login ఇలా వెళ్తుంది అనమాట. సో ఇది జావా స్క్రిప్ట్ వాళ్ళు రాసింటారు ఇది. ఓకే. సో ఇది జనరల్లీ index.html ఆర్ login.html మనం ఏంటంటే మన డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ చేయగానే సో ఇక్కడ ఉండే ఈ జావా స్క్రిప్ట్ కోడ్ అనేది దీన్ని కాల్ చేస్తుంది. ఓకే. సో ఇలా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ APIs ద్వారా కనెక్ట్ అవుతాయి అన్నమాట. Yeah, so that is about Nginx, all those things. Okay. So ఇప్పుడు ఏంటంటే అసలు సో వీ గాట్ సమ్ ఇనఫ్ లైనెక్స్ నాలెడ్జ్, మనకి పూర్తిగా అర్థమవుతుంది లైనెక్స్ సర్వర్లో ఎలా కమాండ్స్ రన్ చేయాలి, ఎడిటర్స్ ఎలా చేయాలి, అండ్ దెన్ ట్విట్టర్ ఆర్కిటెక్చర్ అర్థమైంది, యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ప్రాసెస్లు అంటే ఏంటి, సర్వీసెస్ని ఎలా రన్ చేయాలి, ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు పోర్ట్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా, ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి. సో ఇదంతా ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ ఉందన్నమాట. ఓకే. సో వీ గాట్ మోర్ దాన్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ రిక్వైర్డ్ బై డెవాప్స్ ఇంజనీర్. సో ఇప్పుడు ఏంటంటే అసలు లైనెక్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైనెక్స్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు విండోస్ అడ్మిన్ వాళ్ళకి మనం జస్ట్ విండోస్ యూజర్స్ అనమాట. సో విండోస్ ఎలా వర్క్ అవుతుంది, విండోస్ లోపల ఏముంది అనేది మనకు అనవసరం. మనం చేసేది ఏంటంటే ఎప్పుడైనా ప్యాకేజ్ అవసరమైనప్పుడు, సాఫ్ట్వేర్ అవసరమైనప్పుడు ఇన్స్టాల్ చేసామా, యూస్ చేసుకున్నామా. బట్ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్ గా వర్క్ చేసే వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ పీసీలో విండోస్ అనే ఫోల్డర్ ఒకటి ఉంటుంది. దీన్ని మనం జనరల్ గా ఎప్పుడు టచ్ చేయం, బట్ విండోస్ కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. ఓకే. అలానే లైనెక్స్ కూడా ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో నేను దిస్ పీసీ అని కొట్టగానే నాకు ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఎన్ని డిస్క్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో అలానే మనకి ఇక్కడ రూట్ ఫోల్డర్ వచ్చేసి స్లాష్
సో ఇక్కడ మనకి మొత్తం డైరెక్టరీ స్ట్రక్చర్ అంతా ఇక్కడ ఉంది. సో దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఎవరు అర్థం చేసుకోవాలంటే కెర్నల్ డెవలపర్స్. సో లైనెక్స్ ఒరిజినల్ గా ఓఎస్ డెవలపర్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ కొంచెం లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా పూర్తిగా తెలియదు, లిటిల్ బిట్ తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ అసలు ఏ ఫోల్డర్ ఎందుకు యూస్ చేస్తాం అనేది తెలుసుకుంటే మనకు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయొచ్చు ప్రాజెక్ట్స్ లో. సో ఇక్కడ ఫస్ట్ బూట్ అనేది ఉంది కదా. సో దిస్ ఇస్ రూట్ ఫోల్డర్ ఫర్ లైనెక్స్ సర్వర్. ఇక్కడ బూట్ అనేది ఏంటంటే when server is getting started, సో దానికంటే ఒక స్టార్టింగ్ లొకేషన్ కావాలి. సో మనకి ఇక్కడ ఎలా అయితే విండోస్ లో ఇప్పుడు విండోస్ ఓఎస్ కానీ విండోస్ ల్యాప్టాప్ కానీ మీరు రన్ చేస్తున్నప్పుడు ఇది వెళ్ళి దానికి కావాల్సిన ఫైల్స్ ని విండోస్ లోంచి తెచ్చుకుంటుంది. ఇక్కడ మీరు ఏదైనా ఫైల్ డిలీట్ చేశారంటే విండోస్ ల్యాప్టాప్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, స్టార్ట్ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు బూట్ స్టాట్ అని ఉంది. బూట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్ అనమాట. సో మీ లైనెక్స్ సర్వర్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన ఫైల్స్ అన్ని ఈ బూట్ లో ఉంటాయి. ఓకే, మనం జస్ట్ ఇన్స్టెన్స్ ని లాంచ్ చేసేటప్పుడు లైనెక్స్ సర్వర్ వచ్చేసి ఈ బూట్ లో ఉండేదాన్ని రిఫర్ చేస్తుంది. సో ఈ బూట్ లో ఏంటంటే మనకి grub2 అనే ఫోల్డర్ ఉంటుంది. సో దీంట్లో అసలు ఎట్లా sudo యాక్సెస్ తీసుకుంటున్నాం బికాస్ ఇట్స్ రూట్ యాక్సెస్ /boot grub. సో ఇక్కడ ఏంటంటే కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఎలా రన్ చేయాలి అసలు మీ సర్వర్ ని. సో దీన్ని కానీ మీరు ఓపెన్ చేశారు అంటే క్యాట్ చేసామంటే సో ఇక్కడ మొత్తం ఉంటుంది మీ సర్వర్ ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది. ఓకే, సో డు నాట్ ఎడిట్ దిస్ ఫైల్. సో సర్వర్ refers this directory and config from grub.configuration అన్నట్లు. ఓకే, సో ఇంతే. సో ఈ బూట్ లో ఏముంటుంది, సో జనరల్ గా మనం లైనక్స్ యూస్ చేసేటప్పుడు అసలు ఇవేంటి అనేది డౌట్ రాకుండా సో ఈ మినిమం నాలెడ్జ్ ఉంటే బెటర్ అనమాట. అండ్ డెవ్. సో ఈ డెవ్ అంటే ఏంటంటే డివైజెస్ అనమాట, నథింగ్ బట్ డివైజెస్. సో మనం విండోస్ ల్యాప్టాప్ కి కొన్ని డివైజెస్ ఉంటాయి, అది కీబోర్డ్ కానీ మౌస్ కానీ స్పీకర్స్ కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ డివైజెస్ అనమాట. ఎక్స్టర్నల్ డివైజెస్ ఆర్ మౌంటెడ్ హియర్. ఓకే, మదర్ బోర్డ్ తప్ప మిగతాది ఏదైనా కూడా ఇంక్లూడింగ్ యూఎస్బి అది ఎవ్రీథింగ్ మనకి ఒక ఎక్స్టర్నల్ డివైస్ అనమాట. సో మన కంప్యూటర్ అంటే ఏంటంటే మనకి జస్ట్ మదర్ బోర్డ్ మాత్రమే. సో రిమైనింగ్ కీబోర్డ్లు అండ్ మౌస్లు యూఎస్బిలు ఇవన్నీ ఎక్స్టర్నల్ డివైజెస్ అనమాట. సో మీరు డెవ్ అనే దానిలోకి వెళ్తే ఇక్కడ మన డివైజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, సో టీటీవై అంటే ఇస్ నథింగ్ బట్ టెర్మినల్ కానీ ఎవ్రీథింగ్ మదర్ బోర్డ్ తప్ప ఏదైతే ఉంటుందో ఎవ్రీథింగ్ ఇట్స్ అ డివైస్ ఫర్ ద కంప్యూటర్. సో అవన్నీ ఇక్కడ మౌంట్ అయి ఉంటాయి డెవ్ అనే లొకేషన్ లో. ఈటీసీ ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం, రేపు ఇంకొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తాం, వాటి కాన్ఫిగరేషన్ అంతా ఎక్కడ ఉంటుంది. సో అసలు ఎంజినిక్స్ ఎలా రన్ అవ్వాలి, ఎంజినిక్స్ ఏ కాన్ఫిగరేషన్ యూస్ చేస్తుంది. మీరు లైనెక్స్ లో కానీ విండోస్ లో కానీ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా దానికంటే ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ కాన్ఫిగరేషన్ మొత్తం బై డిఫాల్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను cd/etc లోకి వెళ్తే ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసిన వాటన్నిటికీ ఇప్పుడు M కూడా ఒక కాన్ఫిగరేషన్ ఉంది, M కమాండ్ కూడా. సో అలానే ఎంజినిక్స్ కూడా ఒక కాన్ఫిగరేషన్ ఉంటుంది. మీరు సిటీ ఎంజినిక్స్ వెళ్తే ఇక్కడ ఎంజినిక్స్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు మీరు cat nginx.conf అనేది చేస్తే ఇక్కడ చూడండి, ఎర్రర్ లాగ్ ఎక్కడ సేవ్ అవ్వాలి, ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడి ఎక్కడ సేవ్ అవ్వాలి, అండ్
సో ఇవన్నీ డీటెయిల్స్ మెల్లగా మీకు తెలుస్తాయి. యాక్సెస్ లాగ్ ఎక్కడ సేవ్ అవ్వాలి, అసలు లాగ్ ఫార్మాట్ ఎలా సేవ్ అవ్వాలి, అండ్ దెన్ ఏ పోర్ట్ నెంబర్ని లిజన్ అవ్వాలి, పోర్ట్ నెంబర్ 80 మీరు కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అసలు ఎక్కడ ఉన్నాయి ఫైల్స్ అన్ని, సో ఇవన్నీ మన ప్రతిదీ కాన్ఫిగరబుల్ అనమాట. ఓకే, సో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంటుంది. సో మీకు ఏ కాన్ఫిగరేషన్ కావాలన్నా ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. సో మనం ఇన్స్టాల్ చేసే ప్యాకేజెస్ యొక్క కాన్ఫిగరేషన్ జనరల్ గా బై డిఫాల్ట్ ఈటీసీ డైరెక్టరీలోకి వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ డైరెక్టరీ. అండ్ హోమ్ డైరెక్టరీ అంటే మనకు తెలిసిందే, జనరల్లీ యూజర్స్ home directories are created here. Users home directories are created here. Okay, ఎంతమంది యూజర్స్ ఉంటే వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా ఈ హోమ్ డైరెక్టరీలో ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అవుతూ వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ హోమ్ డైరెక్టరీ. లిబ్ అంటే ఇస్ నథింగ్ బట్ లైబ్రరీస్ అనమాట. లిబ్ 64 ఫార్మాట్ అనమాట, 64 బిట్. సో సిస్టమ్ కంటూ కొన్ని లైబ్రరీస్ కావాలి. ఇక్కడ మనం జస్ట్ ఎం కమాండ్ యూస్ చేస్తున్నాము, క్యాట్ కమాండ్ యూస్ చేస్తున్నాము అంటే, సో సిస్టమ్ నీడ్స్ లైబ్రరీస్. ఓకే, సో మీరు విండోస్ లోకి వస్తే చాలా అంటే చాలా లైబ్రరీస్ ఉంటాయి. మనం ఒక కమాండ్ యూస్ చేస్తున్నాం అంటే దట్స్ నాట్ ఏ సింగిల్ కమాండ్. సో ఇక్కడ మనకి డిఎల్ఎల్స్ అని ఉంటాయి. డిఎల్ఎల్స్ లిబ్ అనే ఫోల్డర్ ఎక్కడైనా ఉందా? విండోస్ లైబ్రరీస్ ఫోల్డర్. సో దిస్ పీసీలోకి వస్తే Alt F టైప్ చేసాను. నో డాక్యుమెంట్స్, for example let me take pictures and then they are saying manage properties. Windows లో జస్ట్ ఐ వాంట్ టు జస్ట్ కంపేర్, దట్స్ ఇట్, నథింగ్ మచ్. ఒకవేళ మనకు కనిపించకపోయినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ లైబ్రరీస్ అనమాట. సో డిఎల్ఎల్ ఎక్స్టెన్షన్, సో థ్యాంక్ యూ బ్రహ్మన్. డిఎల్ఎల్ ఎక్స్టెన్షన్ తో ఉండేటివన్నీ లైబ్రరీస్. సో ఓకే, మన విండోస్ లో ఏది రన్ చేస్తున్నా అల్టిమేట్ గా బ్యాక్గ్రౌండ్ లో ఈ లైబ్రరీస్ అనేవి రన్ అవుతాయి. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ కూడా మనకి లిబ్ లో కానీ లిబ్ 64 లో కానీ మనకు కావాల్సిన కమాండ్స్ సంబంధించిన లైబ్రరీస్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో తర్వాత లోకల్ ఇది అవసరం లేదు, సో నాకు కూడా తెలియదు. చలి మీడియా, we can take a break if you want.
సో ఇది మీరు జస్ట్ హార్డ్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఫర్ అన్ ఇన్ఫర్మేషన్. జస్ట్ విన్నట్లు అర్థం చేసుకున్నట్లు మాత్రమే ఫీల్ అవ్వండి. సో నేను ఏదో ఫైల్స్ లోపలికి వెళ్ళి ఏదో చేస్తున్నట్టు మాత్రం ఫీల్ అవ్వద్దు. ఓకే, సో విల్ బి బ్యాక్ ఇన్ 5 minutes, 8:10. Yeah, hi, we are back from the break. సో ఈరోజు కొంచెం జనరల్ ట్రెడిషనల్ లైనక్స్ తీసేసి కొంచెం పుట్టి ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాజెక్ట్స్ లోకి రియల్ టైంలోకి దిగుతున్నాం. సో ఎంజినిక్స్ ఏంటి, దాన్ని ఎలా యూస్ చేయాలి, లైనక్స్ ఫైల్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు హార్డ్గా అనిపిస్తే బట్ ఫైన్, కొంచెం ఇదేం ఫుల్ హార్డ్ కాదు, ఎందుకంటే ఈజీగా ఉంటే అందరూ డెవలప్స్ అయిపోతారు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతారు. సో ఇది ఈజీగా తీసుకోవద్దు, హార్డ్ గా తీసుకోవద్దు. జస్ట్ చెప్పిన కాన్సెప్ట్ మన కామన్ సెన్స్ తో ఆలోచిస్తే అది కరెక్టా కాదా అని సింపుల్ గా అర్థమైపోతుంది. సో నిన్న నేను బెంగళూరు టెక్ సమ్మిట్ అటెండ్ అయ్యాను. అక్కడ మైక్రోసాఫ్ట్ కానీ, అండ్ దెన్ గోల్డ్మాన్ సాక్స్, AWS, OVH క్లౌడ్, సో ఇలా చాలా మందితో మాట్లాడడానికి వెళ్ళాను. సో మనం ఎంత ట్రైనింగ్ ఇచ్చినా, మనం ఎంత వర్క్ చేస్తున్నా కూడా కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ డెవాప్స్ కి, క్లౌడ్ కి ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఓకే, సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు నేనంటే డెవాప్స్ అండ్ క్లౌడ్ గా వర్క్ చేస్తున్నా, ఐ కెన్ డూ దట్, బట్ ఐ డోంట్ నో ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ అనమాట. సో అందుకని నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, సో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని తీసేయడం ఎందుకని వాళ్ళకి క్రాస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. లైక్ మీకు చాలా వోచర్స్ ఇస్తున్నారు, సర్టిఫికేషన్స్ చేయమని మీ మీద ప్రెషర్ పెడుతున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ ఎంత చేసినా కూడా డెవలప్స్ ప్రాజెక్ట్ లోకి మిమ్మల్ని మూవ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే ప్రాజెక్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి మీకుండే నాలెడ్జ్ కి చాలా అంటే చాలా గ్యాప్ ఉంది. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద మైగ్రేషన్ టాస్క్స్, యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద డెవాప్స్ ప్రాజెక్ట్. సో మీరు సర్టిఫికేషన్స్ చేస్తున్నారు, ఎక్కడో నేర్చుకుంటున్నారు, బట్ దానికి ఒరిజినాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేదంతా ఒరిజినల్ గా వాట్ వీఆర్ గోయింగ్ టు యూస్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు యూస్ అనమాట. సో ఇది మీరు ప్రాపర్ గా నేర్చుకున్నారంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్ లోనైనా చాలా ఈజీగా డెవాప్స్ ఇంజనీర్ లాగా వర్క్ చేయగలరు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు చూసి మనకు తెలుసు కాబట్టి రియల్ టైంలో ఎలా ఉంటుంది. సో ఆ రియల్ టైం ని యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ రెప్లికేట్ చేయడానికి నేను మొత్తం ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో దీన్ని మీరు కొంచెం అర్థం చేసుకొని ఫోకస్ చేస్తే ప్రాపర్ గా వస్తుంది. సో జస్ట్ 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది US నుంచి, ఒక లేడీ, షీఈస్ వర్కింగ్ ఇన్ కంటిన్యూస్ టెస్టింగ్ అనమాట, ఆటోమేషన్ టెస్టింగ్. సో వాళ్ళ ప్రాజెక్ట్ మొత్తాన్ని డెవాప్స్ మూవ్ చేస్తున్నారు. సో ఆ అమ్మాయిని కూడా డెవాప్స్ టీమ్ తో కలిసి వర్క్ చేయమన్నారు. సో టెస్టింగ్ వాళ్ళని డెవాప్స్ టీమ్ తో కలిసి వర్క్ చేయమన్నప్పుడు, అండ్ వాళ్ళని కూడా కుదిరితే మీరు కూడా డెవాప్స్ లోకి వెళ్ళిపోండి అనే ఆప్షన్ ఇచ్చారు. సో దట్స్ ఎ గ్రేట్ ఆప్షన్ యాక్చువల్లీ. సో అలాంటి ఆప్షన్ వచ్చినప్పుడు మనం దాన్ని ప్రాపర్ గా రిసీవ్ చేసుకోవాలి. వీళ్ళని వేశారు క్లయింట్స్ అని, ఒక్కసారిగా ప్రాజెక్ట్స్ వీళ్ళ కంపెనీకి మూవ్ చేశారు. సో మూవ్ చేసినప్పుడు వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు, ఎలా చేయాలి, ఎట్లా ఫార్వర్డ్ అవ్వాలి అదంతా. సో ఆబ్వియస్లీ టెన్షన్ పడిపోతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు వచ్చినప్పుడు, ఒకవేళ మీరు రేపు డెవాప్స్ ఇంజనీర్ గా జాయిన్ అయినప్పుడు అలా టెన్షన్ ఫీల్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ గా ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ రెప్లికేట్ చేస్తున్నాం కాబట్టి, సో యూ డోంట్ ఫీల్ లైక్ యు ఆర్ టేకింగ్ డెవాప్స్ ట్రైనింగ్. మిమ్మల్ని ఒక డెవాప్స్ ప్రాజెక్ట్ లో వేసేసాము, మీరు ఎలాగైనా చేయాల్సిందే. దాన్ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేయండి, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. సో జనరలీ మనం మనీ పే చేస్తున్నాం కాబట్టి మనం ఎందుకులే, పక్కన వాళ్ళే చెప్తారు, ట్రైనరే మనకు ఎవ్రీథింగ్ చెప్తాడు అనే ఫీలింగ్ లో అయితే ఉండొద్దు. సో మీకు ఎప్పుడైనా ఎర్రర్ వచ్చినా కూడా, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎర్రర్, సమ్ హౌ యూ హ్యావ్ టు రిసాల్వ్ ఇట్. ఫస్ట్ మీరే ట్రై చేస్తారు. సో మీ ప్రాజెక్ట్ లో ఎర్రర్ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయి నాకు ఎర్రర్ వచ్చింది ఏంటో చెప్పు అంటే ఎవరు చెప్పరు. సో ఫస్ట్ మీరేం చేశారు, ఆ ఎర్రర్, అసలు ఆ ఎర్రర్ ఏంటో చదివారా లేదా, మీకు ఏం అర్థమైంది, ఎలా ట్రబుల్ షూట్ చేశారు, స్టిల్ మీకు రాకపోతే నేను ఇలా ఎఫర్ట్స్ పెట్టాను నాకు అర్థం కాలేదు కొంచెం చెప్పండి అంటే ఎవరైనా చెప్తారు. ఓకే, సో ఆ ఎఫర్ట్స్ అనేది మీ సైడ్ నుంచి డెఫినెట్లీ ఉండాలి. ఎస్, వీఆర్ బ్యాక్. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు పుట్టి అనేది స్ట్రక్ అయిపోతుంది కదా, పుట్టి కానీ గిట్ బ్యాష్ కానీ, అప్పుడు ఏం చేస్తారంటే, సో నేను క్లోజ్ చేస్తున్నా ప్రెసెంట్, ఇక్కడికి వచ్చి పుట్టి ఓపెన్ చేసి
ఇక్కడ సెషన్ మీరు లోడ్ చేసి కనెక్షన్ పైన క్లిక్ చేస్తే కనెక్షన్ టైమ్ అవుట్ అని ఉంటుంది. సో ఇక్కడ జస్ట్ ఒక 30 అని ఇవ్వండి. ఇలా చేస్తే మీ సెషన్ అనేది స్ట్రక్ అవ్వకుండా ఉంటుంది. మీరు నెట్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది, పుట్టి స్ట్రక్ సెషన్. ఆటోమేటిక్ గా కొంత టైం తర్వాత అది స్టాప్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు జనరల్ గా 0 అని ఉంటుంది, మీరు ఏదో ఒక వాల్యూ ఇవ్వండి. ఓకే, సో ఎవ్రీ 30 minutes, ఎవ్రీ 30 seconds కి ఇక్కడ 300 వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే 5 minutes మీరు కానీ పుట్టిని యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇది కనెక్షన్ ని స్టాప్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు 30, 100 ఏదైనా ఒక వాల్యూ ఇచ్చుకోవచ్చు. అప్పుడు ఏంటంటే పుట్టి ఎవ్రీ 30 seconds కి ఒకసారి కనెక్షన్ అలైవ్ లోకి వస్తుంది. ఓకే, సో నౌ let us take our super putty. IP address, go to EC2 instances. Okay, so sudo access. సో ఇప్పుడు ఎట్లా డిస్కస్ చేసాం ఇంతవరకు. సో ఇది లిబ్ అనే ఫోల్డర్ లో లైబ్రరీస్ ఉంటాయి. సో దాని తర్వాత మీడియా. సో మీడియా అంటే సో జనరల్లీ మనం హార్డ్ డిస్క్ లైక్ సిడి, డివిడి డ్రైవ్స్ ఇప్పుడంటే లేవు, అప్పట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ మీడియా కింద ఇక్కడ మౌంట్ అవుతాయి. ఓకే, దట్స్ ఇట్. అండ్ దెన్ ఎంఎన్టీ, మనం ఏదైనా ఎక్స్ట్రా డిస్క్ లైక్ హార్డ్ డిస్క్ కానీ ఎక్స్ట్రా డిస్క్లు కానీ చేసినప్పుడు అవి ఇక్కడ మౌంట్ అవుతాయి అనమాట. ఎంఎన్టీ is nothing but extra disks will mount here. కొత్త హార్డ్ డిస్క్లు కానీ మనం అటాచ్ చేస్తే, సో ఎంఎన్టీ కాకుండా ఆప్ట్ అని ఉంది. సో ఆప్ట్ అంటే ఆప్షనల్. సో ఇప్పుడు మీరు ఇన్స్టాల్ ఎంజినిక్స్ అని మనం చేస్తున్నాం, అది ఆటోమేటిక్ గా చేస్తున్నాం. సో జనరల్లీ ఏంటంటే మాన్యువల్ గా చేసే సర్వీసెస్, మాన్యువల్ ఇన్స్టలేషన్ ఆఫ్ services or applications will be downloaded here generally. Okay, so ఎంతో వచ్చేసేవన్నీ ఆటోమేటిక్ గా ఈటీసీలోకి వెళ్ళిపోతాయి. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ని లైక్ కార్ట్ అప్లికేషన్ కానీ కేటలాగ్ అప్లికేషన్ ని సర్వర్ లో మనం డిప్లాయ్ చేయాలి అనుకుంటే /opt/ ఇక్కడ ఒక డైరెక్టరీ మనం క్రియేట్ చేస్తాం అనమాట. జనరల్ /opt/tomcat ఏదైనా ఎక్స్ట్రాగా. So extra services will be copied here generally. Proc అంటే ఏంటంటే ఇక్కడ మన సిస్టమ్ లో రన్ అవుతున్నాయి కదా ప్రాసెస్లు, ఆ ప్రాసెస్ కి సంబంధించిన ఐడీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. చూడండి, ప్రాసెస్ ID 1, ప్రాసెస్ ID 10. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. మనం ఏదైతే ప్రాసెస్లు రన్ చేస్తున్నామో ఆ రన్నింగ్ ప్రాసెస్లు అన్ని ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ID 10 లోపలికి వెళ్తే ఇక్కడ దానికి సంబంధించిన ఫైల్స్ అవన్నీ ఉంటాయి. ఇవేంటో మనకు అనవసరం, బట్ ప్రాక్ అనే ఫోల్డర్ లో రన్నింగ్ ప్రాసెస్లు అన్ని ఇక్కడికి వస్తాయి. రన్నింగ్ ప్రాసెస్ will store here with their process instance ID. ఓకే, సో ఈ ప్రాక్ అనే దాంట్లో మనకి కొన్ని ఉంటాయి. సో అదేంటంటే జనరల్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో cd/proc/meminfo మన మెమరీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సిస్టమ్, సారీ క్యాట్, ఇది ఒక ఫైల్ అనమాట. సో ఇక్కడ మీ మెమరీ ఎంత ఉంది, కరెంట్ టోటల్ మెమరీ ఎంత, 975 MB, ఎంత MB ఫ్రీ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెమరీ. ఓకే, క్యాషే మెమరీ కానీ టెంపరీ మెమరీస్ అవన్నీ, స్వాపింగ్స్ అని చాలా టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి, బఫర్, క్యాష్ ఇట్లా అంతా అవన్నీ ఇక్కడికి వస్తాయి. అండ్ దెన్ సిమిలర్ గా proc CPU info అని టైప్ చేస్తే మీకు
మీ సిపియుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మీ సిపియులో ఎన్ని కోర్స్ ఉన్నాయి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, ఆ ప్రాసెసర్ ఎవరు, ఇంటెల్ జనరేషన్, సో అవన్నీ ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఓకే, /proc/CPU info. ఇది జనరల్లీ అప్పుడప్పుడు నన్ను ఒక్కసారి అడిగారు ఈ క్వశ్చన్ జేపీ మోర్గన్ ఇంటర్వ్యూలో. జస్ట్ జనరల్ గా మీ లైనక్స్ సర్వర్ లో సిపియు ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది అని. అండ్ దెన్ ప్రాక్ తర్వాత రూట్ అనేది. సో ఈ రూట్ అంటే స్పెషల్ గా రూట్ యూజర్ హోమ్ ఫోల్డర్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను రూట్ యూజర్ తో లాగిన్ అయినాను కాబట్టి సిడి అని టైప్ చేస్తే నేను బై డిఫాల్ట్ ఐ విల్ బి ఇన్ టు మై రూట్ డైరెక్టరీ. ఓకే, /home/EC2 యూజర్ ఎలా అయితే EC2 యూజర్ హోమ్ డైరెక్టరీనో /root అనేది కూడా రూట్ యూజర్ కి హోమ్ డైరెక్టరీ. ఓకే, అండ్ దెన్ రన్. సో రన్ అనేది ఏంటి అంటే, సో సర్వర్ స్టార్ట్ అయినప్పుడు when server starts it needs some memory కాబట్టి, so temporary server uses this directory as storage. రన్ అంటే రన్ అయ్యేటప్పుడు సర్వర్ కావాల్సిన స్టోరేజ్ ఉంటుంది కదా, ఎంతో కొంత ఆ స్టోరేజ్ అంతా ఈ రన్ ఫోల్డర్ లో ఉంటుంది మనకి. cd run, ఇక్కడ కావాల్సిన సర్వర్ ఫైల్స్ బేసిక్ గా ఫస్ట్ మనకి ఏంటి SSH స్టార్ట్ చేస్తేనే ఎవరైనా కనెక్ట్ అవ్వగలరు. సో ఆ SSH కి సంబంధించి ఇంకేదైనా బేసిక్ ఫైల్స్ కి బేసిక్ ప్యాకేజెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాల్సిన మెమరీ అంతా ఇక్కడ అలొకేట్ అవుతుంది రన్ అనే దాంట్లో. సో దాని తర్వాత ఎస్బిన్ అంటే ఎస్బిన్ కంటే ముందు బిన్. సో బిన్ అంటే ఏంటి అంటే మనకు కావాల్సిన కమాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం రన్ చేసే ఎం కమాండ్ కానీ ఆర్ ఎంఈస్ రూట్ యాక్సెస్, క్యాట్ కమాండ్, విఐఎం కమాండ్, టచ్ కమాండ్, సిడి కమాండ్, ఈ కమాండ్స్ అన్ని ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిడి బిన్ అని చూసారంటే మన కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. మనం యూస్ చేసే కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. విఐఎం అండ్ దెన్ టచ్ కానీ ఇంకేదైనా ఎస్ఐడి కమాండ్ యూస్ చేస్తాం మనం, పైథాన్ కమాండ్, ఎవ్రీ కమాండ్ విల్ కమ్ అండ్ సిట్ హియర్, పింగ్ కమాండ్, అన్ని కమాండ్స్ ఇక్కడే వస్తాయి. ఓకే, సో ఎస్బిన్ అంటే ఏంటి అంటే సిస్టమ్ పిన్ అంటే సిస్టమ్ కమాండ్స్ అనమాట. ఎస్బిన్ ఇక్కడ వచ్చేసి రూట్ యూజర్ కి సంబంధించిన కమాండ్స్ ఉంటాయి లైక్ ఎం అండ్ దెన్ సిస్టమ్ సిటిఎల్. మామూలు బిన్ లో నార్మల్ యూజర్ కమాండ్స్, ఇక్కడ ఎస్బిన్ లో వచ్చేసి సిస్టమ్ కమాండ్స్ లైక్ రూట్ యాక్సెస్. సో అవన్నీ ఎస్బిన్ లో ఉంటాయి. అండ్ దాని తర్వాత SRV sys, I don't know, temp, and that's not required also. Temp అంటే టెంపరరీ ఫైల్స్ మొత్తం, అంటే ఇక్కడ ప్యూర్లీ నాట్ ఇంపార్టెంట్. సో ఈ టెంప్ అనే డైరెక్టరీ నాట్ ఇంపార్టెంట్. మనం విండోస్ లో తీసుకున్నా కూడా సో మనకి టెంప్ అనే డైరెక్టరీ ఉంటుంది. సో ఈ టెంప్ లో ఏంటంటే విండోస్ ల్యాప్టాప్ కొన్ని టెంపరరీ ఫైల్స్ ని ఇక్కడ స్టోర్ చేస్తుంది. ఓకే, సో మనం కూడా ఏంటంటే కొన్ని వర్క్ చేసేటప్పుడు టెంప్ డైరెక్టరీలో ఇన్స్టాల్ చేస్తాం, నాట్ ఇంపార్టెంట్ నాట్ క్రూషియల్ అనుకున్నవి జస్ట్ ప్లేస్ చేస్తాం, జస్ట్ మెమరీ. అండ్ యుఎస్ఆర్ అంటే మనకు తెలుసు, యుఎస్ఆర్ యూజర్ డైరెక్టరీ అనమాట. ఇక్కడ పర్టికులర్ యూజర్ కావాల్సిన ఇన్స్టాల్ చేసిన కమాండ్స్ అండ్ లైబ్రరీస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. హోమ్ ఫోల్డర్ ఓకే నాట్, సో పర్టికులర్లీ రిలేటెడ్ టు ఆల్ యూజర్స్ అనమాట.
ఆల్ యూజర్స్. మనకి ఏంటంటే విండోస్ లో మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇందాక కూడా అడిగింది, సో ఈ ప్యాకేజ్ ని ఓన్లీ పర్టికులర్ యూజర్ కి రన్ చేయాలా, ఆల్ యూజర్ కి రన్ చేయాలా అని. సో మనం ఆల్ యూజర్స్ కి ఇచ్చాం. సో ఆల్ యూజర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది, ఎందుకంటే లైనక్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ని మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డైరెక్టరీలో ఉంటుంది. సో తర్వాత వేర్ అనేది నథింగ్ బట్ వేరియబుల్స్ అనమాట. ఇట్ ఈస్ లైక్ లాగ్ ఫైల్స్. మన సర్వర్ కి సంబంధించిన లాగ్ ఫైల్స్, ప్యాకేజెస్ సంబంధించిన లాగ్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో cd/var లోకి వెళ్తే మనకి లాగ్ అనే డైరెక్టరీ ఉంటుంది. సో ఈ లాగ్ డైరెక్టరీలో మెయిన్ గా సో ఎన్జినిక్స్ ఉంది మనకి. సో ఎన్జినిక్స్ లో ఎవరెవరు ఎన్జినిక్స్ ని యాక్సెస్ చేస్తున్నారు ఆ లాగ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. అలానే మనకి మెసేజెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మెసేజెస్ అంటే సిస్టమ్ యొక్క కంప్లీట్ లాగ్ ఫైల్ ఇక్కడ ఉంటుంది. సో ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎవరు లాగిన్ అవుతున్నారు సర్వర్ లోకి, మొత్తం అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ మెసేజెస్ అనే ఫోల్డర్లో. సో ఇది మీరు మరీ హార్డ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రాజెక్ట్ లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ వాడతాం. వేర్ లో యూస్ చేస్తాం, టెంప్ ఫోల్డర్ యూస్ చేస్తాం, అండ్ దెన్ ఆప్ ఫోల్డర్ యూస్ చేస్తాం, ఓకే, బిన్ ఫోల్డర్ యూస్ చేస్తాం, ఈటీసీ ఫోల్డర్ యూస్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు గుర్తుంటుంది. ఇప్పుడు మీరు జస్ట్ విని ఓకే అని అర్థం చేసుకొని వదిలేయచ్చు, నో ప్రాబ్లం. సో మనం యూస్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి గుర్తుండిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద లైనక్స్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఇంకా ఫైనల్ గా ఏంటంటే సిమ్ లింక్ అండ్ హార్డ్ లింక్ అని ఒకటి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ లో కూడా జనరల్ గా అడుగుతుంటారు. ఓకే, సిమ్ లింక్ వర్సెస్ హార్డ్ లింక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రైట్ ఏ ఆర్టికల్ ఆన్ దిస్, దట్ ఈస్ గుడ్. ఈ సిమ్ లింక్ హార్డ్ లింక్ అనేది ఏంటంటే, సో లైనక్స్ అనేది are computers. They don't understand names. They understand only numbers. సో ఇక్కడ చూస్తే మనం ఎంత డొమైన్ ఇచ్చినా కూడా డొమైన్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. అది ఖచ్చితంగా వెళ్ళి ఐపీ అడ్రస్ ని ఫెచ్ చేసుకుంటుంది. నేను ఇక్కడ పింగ్ facebook.com అని ఇచ్చినా కూడా, సో facebook.com అనేది కంప్యూటర్కి తెలియదు. అది డిఎన్ఎస్ ని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ని అక్కడ నుంచి తెచ్చుకుంటుంది. ఇది IPv6 అనమాట. అలానే పింగ్ google.com. సో ఇందాక నేను కూడా join-devops.online కి ఒక ఐపీ అడ్రస్ ఇచ్చాను. సో అలా నేను ఓపెన్ చేస్తున్నప్పుడు నాకు వచ్చేది ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ నెంబర్. సో సిస్టమ్స్ కి, కంప్యూటర్స్ కి దే డోంట్ అండర్స్టాండ్ నేమ్స్, దే ఓన్లీ అండర్స్టాండ్ నెంబర్స్ అనమాట. సో ఇది మన స్టోరేజ్ అనుకుంటే ల్యాప్టాప్ లో, లైక్ హార్డ్ డిస్క్, మ్యాగ్నెటిక్ స్టోరేజ్ అనుకుంటే, సో ఇక్కడ కొన్ని లొకేషన్స్ ఉంటాయి, మెమరీ లొకేషన్స్. సో నేను ఇప్పుడు ఒక ఫైల్ ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను అంటే, ఇక్కడ నేను ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను అంటే, ఈ ఫైల్ ఏం చేస్తుందంటే ఇక్కడికి వెళ్ళి ఒక లొకేషన్ లో, ఒక స్టోరేజ్ లో ఉండే మెమరీ లొకేషన్ ని పాయింట్ చేస్తుంది అనమాట. ఇది ఒక మెమరీ లొకేషన్. ఇది హార్డ్ డిస్క్ లో ఎక్కడ ఉంటుంది. సో ఇదంతా ఒక నెంబర్స్ అనమాట. మెమరీ లొకేషన్ ఏంటి అనేది ఒక నెంబర్. సో దీన్నే మనం ఐనోడ్ అంటాం. సో ఐనోడ్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఫర్ యువర్ ఫైల్ అండ్ ఫోల్డర్. సో ఈ ఐనోడ్ వాల్యూ మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ జనరల్లీ వచ్చేసి నేను cd temp లోకి వెళ్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఎగ్జిట్ నార్మల్ యూజర్ లోకి వస్తున్నా. ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి, టచ్ హలో. సో ఇది ఫైల్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. దీనికి సంబంధించిన మెమరీ అనేది, యాక్చువల్ స్టోరేజ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే LI అని కొట్టారంటే మీరు, సో మెమరీలో ఉండే ఈ పాయింటర్ అనమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ యువర్ లొకేషన్. మనకు అనవసరం ఆ లొకేషన్ ఏంటా ఎక్కడ ఉండదని. సో దట్ విల్ బి హ్యాండిల్డ్ బై కెర్నల్. సో మీరు ఫైల్ ని ఓపెన్ చేసినప్పుడు కెర్నల్ ఏం చేస్తుంది అంటే సిస్టంలోకి వెళ్ళి ఈ లొకేషన్ లో నుంచి స్టోరేజ్ ని తీసుకొస్తుంది. సో జనరల్ గా వెరీ ఫ్రీక్వెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఐనోడ్? ఐనోడ్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫైల్ అండ్ ఫోల్డర్ ఇన్సైడ్ ద మెమరీ. ఇట్ ఈస్ అ నెంబర్. ఓకే,
సో ఇప్పుడు సిమ్ లింక్ హార్డ్ లింక్ అనేది ఏంటంటే, సో మనకి తెలుసు షార్ట్ కట్స్ ఉన్నాయి, మనం చాలా షార్ట్ కట్స్ యూస్ చేస్తాం డెస్క్టాప్ లో. అండ్ నేను షార్ట్ కట్స్ అని డిలీట్ చేసాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కార్డ్ అనేది, ఇక్కడ నేను డిస్కార్డ్ అనేది నాకు ఒక షార్ట్ కట్. దీని ప్రాపర్టీస్ మనం చూసామంటే, డిస్కార్డ్ అనేది డెస్క్టాప్ పైన ఇన్స్టాల్ అవ్వలేదు, ఇది ఒక లొకేషన్ ని పాయింట్ చేస్తుంది. సో ఆ లొకేషన్ ఎక్కడుంది? సో యూజర్ లో యాప్ డేటా, లోకల్, డిస్కార్డ్, update.exe, ప్రాసెస్ డాట్. సో డిస్కార్డ్ అనే ఒక .exe ఫైల్ ఉన్న ఒక లొకేషన్ ని ఎక్కడో ఇది టార్గెట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్ ఆల్వేస్ పాయింట్స్ టు ఒరిజినల్ ఫైల్ లొకేషన్. సో ఇక్కడ సిమ్ లింక్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ కట్ అనమాట. సిమ్ లింక్ ఆర్ సింబాలిక్ లింక్ అంటాం, స్మార్ట్ లింక్ సంథింగ్. సో ఇక్కడ నేనేంటంటే ఈ ఫైల్ కి నేను ఒక షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఫైల్ ఎక్కడో ఉంది, ఐ డోంట్ నో వేర్ ఇస్ ఇట్. సో నేనేంటంటే దీంట్లో ఒక కంటెంట్ పెడతాను, ఎకో హలో వరల్డ్. ఓకే, సో ఇక్కడ కంటెంట్ ఉంది, సో ఈ లొకేషన్ ఉంది మనకు తెలుసు. సో దీనికి నేను ఒక సిమ్ లింక్ క్రియేట్ చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ షార్ట్ కట్ క్రియేట్ చేయాలి. లింక్ ఈస్ నథింగ్ బట్ ln -s ఫర్ సింబాలిక్ లింక్. ఓకే, సోర్స్ ఏంటి, నా ఫైల్ ఎక్కడ ఉంది, /home. మీరు అబ్సల్యూట్ పాత్ ఇవ్వచ్చు, రిలేటివ్ పాత్ ఇవ్వచ్చు. ఇక్కడ ఉండేదానికి నేను టెంపరరీ డైరెక్టరీలో ఒక సిమ్ లింక్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం టెంప్కి వెళ్ళి చూసామంటే ఇక్కడ చూడండి క్లియర్ గా ఫైల్ టైప్ వచ్చేసి ఇది లింక్డ్ ఫైల్. ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, సో ఇట్స్ అ లింక్డ్ ఫైల్. సో ఇది దేన్ని పాయింట్ చేస్తుంది, యాక్చువల్ లొకేషన్ ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మీరు cat hello.soft ఇచ్చారు అంటే మీకు అక్కడ కంటెంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ సిమ్ లింక్ అనమాట. సో ఈ సిమ్ లింక్ వచ్చేసి ఈ లొకేషన్ ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది యాక్చువల్ ఫైల్, దిస్ ఇస్ సిమ్ లింక్. సో దీని ఐనోడ్, సిమ్ లింక్ ఐనోడ్ సేమ్ ఉంటుందా ఉండదా? సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఇది ఎంత ఫైల్ అయినా కూడా, ఎంత పాయింట్ చేస్తున్నా కూడా, సో దీనికంటూ ఎప్పుడు ఒక లొకేషన్ అనేది ఉంటుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఐనోడ్. సో ఇప్పుడు మనం చూస్తే ls-li. సో దిస్ ఇస్ 538896 and let's go to home EC2 user and ls-li. సో దీని లొకేషన్ వేరే అనమాట. సో జస్ట్ కంటెంట్ ని మాత్రమే పాయింట్ అవుట్ చేస్తుంది, బట్ దీని యొక్క ఐనోడ్ లొకేషన్ వేరే ఉంటుంది. సో హార్డ్ లింక్ అనేది నేను తీసుకున్నాను అంటే మళ్ళీ ఒక ఫైల్ ఉంటుంది, ఒక లింక్ ఉంటుంది. సో హార్డ్ లింక్ అనేది ఏం చేస్తుంది అంటే, సో దాన్ని హార్డ్ అని ఎందుకు అంటామంటే, విల్ సీ దట్ నౌ. ఇదొక ఐనోడ్. సో దిస్ ఫైల్ ఈస్ పాయింటింగ్ టు దిస్ ఐనోడ్. ఓకే, మనం ఎంత ఫైల్ లాగా మనకు కనిపించిన అల్టిమేట్ కంటెంట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. సారీ, అల్టిమేట్ లొకేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, హార్డ్ లింక్ అనేది నేమ్ లోనే ఉంది హార్డ్ అని, దీనిని పాయింట్ అవుట్ చేయదు, డైరెక్ట్లీ ఐనోడ్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ హార్డ్ లింక్. సో జనరల్లీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, సిమ్ లింక్ అంటే
సేమ్ సిమ్ కాబట్టి కొంచెం సెన్సిటివ్ అనుకొని సిమ్ లింక్ ఒకే ఐనోడ్ ఉంటుంది అని అనుకుంటారు, బట్ రివర్స్ అనమాట. హార్డ్ లింక్ పాయింట్స్ టు ద సేమ్ ఐనోడ్, సిమ్ లింక్ పాయింట్స్ టు ద డిఫరెంట్ ఐనోడ్, బట్ లొకేషన్ వచ్చేసి దీనికి పాయింట్ అవుట్ చేస్తుంది. ఇక్కడ హార్డ్ లింక్ అనేది ఈ లొకేషన్ ని పాయింట్ అవుట్ చేయదు, ఇది డైరెక్ట్లీ ఐనోడ్ లొకేషన్ ని పాయింట్ అవుట్ చేస్తుంది. సో నీతో నాకు అనవసరం, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ యూ, సో ఐ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ యువర్ ఐనోడ్. ఓకే, సో ఇప్పుడు హార్డ్ లింక్ క్రియేట్ చేసి చూద్దాం. సో టెంప్ లోకి వెళ్తున్నా, -s ఫర్ సాఫ్ట్ లింక్, మీరు ఏమి ఇవ్వకపోతే అది హార్డ్ లింక్. సో సోర్స్ వచ్చేసి హోమ్ EC2 యూజర్ అండ్ దెన్ హలో హార్డ్. సో ఇది ఇక్కడ చూడండి, మీకు ఎల్ అనేది రాలేదు, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ పాయింటింగ్ టు ఎనీథింగ్. హార్డ్ లింక్ అనేది పర్టికులర్ గా ఏ ఫైల్ ని కూడా పాయింట్అవుట్ చేయట్లేదు, ఇది డైరెక్ట్లీ ఐనోడ్ నే పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ls-li ఇచ్చాను అంటే ఇక్కడ ఈ దానికి ఏదైతే ఐనోడ్ ఉందో సేమ్ ఐనోడ్ ఇక్కడ కూడా రిఫర్ చేస్తుంది చూడండి. Because hard link is not going to deal with file, hard link is going to directly deal with inode. Okay, so ఇప్పుడు నేను యాక్చువల్ ఫైల్ ని డిలీట్ చేస్తున్నా, rm-r/home EC2 user and hello. సో దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, సాఫ్ట్ లింక్ అనేది ఉంటుందా ఉండదా? సో ఇప్పుడు నేను ఏంటంటే నా డెస్క్టాప్ లో ఈ డిస్కార్డ్ అనే దాన్ని రిమూవ్ చేసేస్తా, అన్ఇన్స్టాల్ చేసేస్తా. అప్పుడు దిస్ షార్ట్ కట్ విల్ వర్క్ ఆర్ నాట్? సో నో. సో సిమ్ లింక్ అనేది ఫైల్ ని పాయింట్ అవుట్ చేస్తుంది కాబట్టి మీరు ఆ ఫైల్ ని డిలీట్ చేసేస్తే అసలు ఉండదు, రెడ్ కలర్ లోకి వెళ్ళిపోయింది చూడండి. ఓకే, బట్ హార్డ్ లింక్ ఏమైందో చూద్దాం. హార్డ్ లింక్ ఏమైంది? హార్డ్ లింక్ ఇస్ గుడ్, యూ కెన్ గెట్ ద కంటెంట్. హలో హార్డ్. అదే మీరు సాఫ్ట్ లింక్ లోంచి కంటెంట్ తీసుకోవాలని చూస్తే ఇట్ ఈస్ డిలీటెడ్ బికాస్ ఇట్ ఈస్ పాయింటింగ్ టు ద ఫైల్. హార్డ్ లింక్ ఏం చేస్తుంది, మీ ఫైల్ తో నాకు అనవసరం, ఐ విల్ డైరెక్ట్లీ డీల్ విత్ యువర్ మెమరీ అంటుంది. సో ఈ ఐనోడ్ అనేది ఎప్పుడు డిలీట్ అవుతుంది అంటే దీనికి లింక్ అయిన అన్ని ఫైల్స్, దీనికి లింక్ అయిన అన్ని హార్డ్ లింక్స్ డిలీట్ అయితేనే ఒరిజినల్ గా ఇది మొత్తం డిలీట్ అవుతుంది. అప్పటి వరకు రిఫరెన్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది, హౌ మెనీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఆర్ కనెక్టెడ్ టు మీ. సో ఇది కనెక్ట్ అయింది, దీన్ని డిలీట్ చేశాను, ఇట్స్ ఫైన్, బట్ స్టిల్ అనదర్ పర్సన్ ఉన్నారు కాబట్టి సో వాళ్ళ కోసమైనా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్లా మీరు అన్ని ఫైల్స్ ని డిలీట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మాత్రమే దీనికి కనెక్ట్ అయిన ఐనోడ్స్ కి అప్పుడు మాత్రమే అది డిలీట్ అవుతుంది. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ లో మిమ్మల్ని ఎన్ని రకాల క్వశ్చన్స్ అయినా అడుగుతారు, అట్లీస్ట్ 3-4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ఐనోడ్ అంటారు, వాట్ ఈస్ సిమ్ లింక్, వాట్ ఈస్ హార్డ్ లింక్ అంటారు, నేను ఫైల్ ని డిలీట్ చేస్తే సిమ్ లింక్ ఉంటుందా ఉండదా అంటారు, నేను ఫైల్ ని డిలీట్ చేస్తే హార్డ్ లింక్ ఉంటుందా ఉండదా అంటారు, సిమ్ లింక్ కి హార్డ్ లింక్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటారు. ఇలా అన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీరు ఆర్టికల్ రాసేటప్పుడు ఈ డయాగ్రామ్స్ పెట్టుకోండి అండ్ దెన్ డిలీట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడండి, ఐనోడ్ నెంబరు డిఫరెంట్ గా ఉంటుందా లేదా చెక్ చేసుకొని అదే ఆర్టికల్ రాయండి. ఓకే, సో దిస్ ఇస్ ద సిమ్ లింక్ అండ్ హార్డ్ లింక్. సో మనకు చూస్తే మనకు సిస్టమ్ లో కూడా చాలా ఉన్నాయి. సో ఇవి మనకు బాగా యూజ్ అవుతాయి సిమ్ లింక్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఈ బిన్ అనేది లింక్ చేసింది యూజర్ బిన్ అనే డైరెక్టరీని, బిన్ అనేది యూజర్ బిన్ అనే డైరెక్టరీని లింక్ చేసింది. ఇలా లైబ్రరీస్ ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సిమ్ లింక్స్ అనమాట. ఓకే, సో ఇక్కడి వరకు స్టాప్ చేద్దాం. మీరు కొంచెం
ప్రాక్టీస్ చేయండి ఈ వీకెండ్ అంతా. అండ్ మీరు నెక్స్ట్ వీక్ నుంచి మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ లో టాపిక్, నెక్స్ట్ వీక్ లో వచ్చే టాపిక్స్ మనం థర్స్డే ఈవినింగ్ డెడికేటెడ్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడానికి యూస్ చేద్దాం. మీరు కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్నెట్ లో వెతుక్కోండి, లైక్ వాట్ ఆర్ ద ఫ్రీక్వెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని. మనం స్లాక్ లో పోలింగ్ పెడతాం, మోస్ట్ ఓటింగ్ వచ్చిన క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీ నో సంథింగ్ వాట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. అదర్ దాన్ దట్ we will take your polling also. ఓకే, సో అంతా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. లైక్ what is this polling? సో ఇలా పోల్ అనేది వస్తుంది, కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాం. యూ కెన్ డూ ద ఓటింగ్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, బికాస్ మీరు కూడా కొంచెం ప్రిపేర్ అవుతుంటారు, మీరు కూడా కొంచెం ఇంటర్నెట్ రిఫర్ చేస్తుంటారు, మీరు కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటారు, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో మీ క్వశ్చన్స్ మీరు ఇక్కడ పోస్ట్ చేస్తే అందరూ ఓటింగ్ చేయొచ్చు, రిమైనింగ్ పర్సన్స్. అండ్ మీరు ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ పోస్ట్ చేస్తే అది బై డిఫాల్ట్ కన్సిడర్ చేస్తాం, బికాస్ వీ నో వాట్ ఈస్ ఇంపార్టెంట్. Now we'll discuss some questions. Kalyani Reddy, Nalamuru. Yeah, hi Shiva. Yeah, Good hi. morning. Good morning. Actually, I'm working on the Linux with the DevOps engineer. Mm-hmm. నా వర్క్ ఏంటంటే మోస్ట్లీ డెవాప్స్ సైడ్ డాకర్ లో డిప్లాయ్మెంట్స్ ఉంటాయి కదా, Docker. చేసి యా డాకర్ డిప్లాయ్మెంట్స్ మోస్ట్లీ అవే నేను చేస్తున్నాను ఒక 4-5 months నుంచి. Mm. ఈ కోర్స్ నాకు ఎలా యూస్ అవుద్ది అంటారు? లైక్ మీరే చెప్పాలి ఎలా యూజ్ అవుతుందో. మీరు ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు కదా, సో వేర్ యు ఆర్ అంటే ల్యాకింగ్? నేను చేసేది ఓన్లీ డిప్లాయ్మెంట్స్ అంతే. డెవలపర్స్ ఇస్తారు కదా, ఆ డిప్లాయ్మెంట్స్ మాత్రమే నేను ఎవ్రీ టైమ్ ప్రొడక్షన్ అండ్ ప్రీ ప్రొడ్ లో చేస్తాను. సో మీరు డెవాప్స్ టీమ్ కి కొంచెం సపోర్ట్ టీమ్ గా ఉన్నారు. అంటే మాకు పర్టికులర్ గా డెవాప్స్ టీమ్ అంటూ ఏం లేదు. ఓకే, సో అప్పుడు మీ మీ డాకర్ లో డిప్లాయ్మెంట్స్ అనేది సేఫ్ కాదు. ఓకే, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ అనేది డిప్లాయ్మెంట్స్ కోసం సేఫ్ కాదు. మనం క్యూబర్నెటిస్ కి అప్గ్రేడ్ అవ్వాలి. అండ్ దెన్ అప్లికేషన్ కి మీకు CI/CD లేనట్లుంది, లైక్ జెన్కిన్స్ ఇవన్నీ. ఇది మీ స్మాల్ ప్రాజెక్టా పెద్ద ప్రాజెక్ట్ అయినా? ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఓ రిజిస్ట్రేషన్స్. ఓ నైస్ నైస్, బట్ ఇది ఒక లెగసీ ప్రాజెక్ట్. కంపెనీ? కంపెనీ సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్. ఓకే, సో మేబీ యు ఆర్ నాట్ అప్గ్రేడింగ్. సో మీకు ఇక్కడ జెన్కిన్స్ CI/CD అవన్నీ ఉన్నాయా? యా, గిట్ ల్యాబ్ లో మేము అజ్యూర్ డెవాప్స్ ని ఇన్స్టాల్ చేశారు దాంట్లో వాళ్ళు. గిట్ ల్యాబ్ లో అజూర్ డెవాప్స్ ఇన్స్టాల్ చేశారా? అదేలా? ఐ డోంట్ నో యాక్చువల్లీ. బిఫోర్ 1.5 year నుంచి ఆ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. నేను రీసెంట్ గా ఆ ఓకే, కంపెనీలో జాయిన్ అయ్యాను. యా, బట్ మీకు ఎలా జరుగుతుందో ఏంటో అనేది బ్యాక్గ్రౌండ్ లో అసలు తెలియదు కదా. ఇప్పుడు రేపు మీరు ఆ ఏదైనా బ్యాక్ ఇంటర్వ్యూ ఇచ్చి నేను డెవాప్స్ ఇంజనీర్ అంటే, సో మీరు ఎలా డిప్లాయ్మెంట్స్ చేస్తున్నారు, ఎలా CI/CD రన్ చేస్తున్నారు అంటే, సో దట్స్ నాట్ రైట్ ఆన్సర్. నేను జస్ట్ నాకు డెవలప్మెంట్ టీం వాళ్ళు ఇస్తారు, నేను డాకర్ లో డిప్లాయ్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. సో ఓకే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఎంటైర్ ప్రాసెస్ ఫ్రమ్ డెవలపర్స్ టు డిప్లాయ్మెంట్. ఓకే నెక్స్ట్ దీనికి ఏమన్నా కోడింగ్ అంటే మీరు షెల్ స్క్రిప్టింగ్ అని చెప్పారు కదా, నాకు లైనక్స్ మీద మోస్ట్లీ 80% ఐడియా ఉంది. అంటే 100% అని నేను చెప్పను, బికాస్ 3 100% years ఎవరికి రాదు, ఈవెన్ యా యా లైనక్స్ స్టోర్వాల్స్ కూడా రాదు. యా 3 years వర్క్ చేశాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది. స్క్రిప్టింగ్ అంటే నాకు పెద్ద ఐడియా లేదు. దానికి అది కాకుండా ఇంకేమన్నా లైక్ పైథాన్ అలా నేర్చుకోవాలి. కొంతమంది చెప్తున్నారు పైథాన్ ఈజ్ బెస్ట్ అని. పైథాన్ ఈజ్ ఆల్సో దేర్. లైనక్స్ అనేది సర్వర్, ఎస్ ఆ ఎస్ సర్వర్ కి ఒరిజినల్ పర్సన్స్ ఎవరు? ఒరిజినల్ థింగ్ వచ్చేసి షెల్ స్క్రిప్టింగ్. ఎస్ కరెక్ట్. సో పైథాన్ ఇస్ నాట్ ఎ నేటివ్ స్క్రిప్టింగ్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఎక్కడైనా పీపుల్ తో డిస్కస్ చేయాలి అంటే వి యూస్ కన్నడ ఆర్ హిందీ. కన్నడ యా పీపుల్ తో, ఎస్ సో వి యూస్ కన్నడ. సో నేటివ్ పీపుల్స్ కి నేటివే అర్థం అవుతుంది. లైనక్స్ సర్వర్ కి దాని స్ట్రెంగ్త్ అంతా నేటివ్ లాంగ్వేజ్ లోనే ఉంది. సో నేటివ్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ షెల్ స్క్రిప్టింగ్ అనమాట. ఒకవేళ మీరు పైథాన్ లో నుంచి షెల్ కమాండ్స్ రన్ చేస్తే పైథాన్ ఏం చేస్తుంది అంటే
షెల్ యాక్సెస్ తీసుకొని మీరు ఇచ్చిన కమాండ్స్ అక్కడ రన్ చేస్తుంది అంతే. పైథాన్ ఈస్ నాట్ ఫర్ ద స్క్రిప్టింగ్ ఇన్సైడ్ లైనక్స్ సర్వర్. నిన్న క్లాస్ లో కూడా చెప్పాను, పైథాన్ అనేది ఎక్స్టర్నల్ సిస్టమ్స్ ని కనెక్ట్ అవడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప విత్ ఇన్ సర్వర్ ఎవ్రీథింగ్ ఈస్ అ షెల్ స్క్రిప్ట్ ఇఫ్ యూ వాంట్ సమ్ ఆటోమేషన్. మీరు షెల్ స్క్రిప్టింగ్ బేసిక్స్ నుంచి చెప్తారా శివ? ఎస్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి షెల్ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తారా? ఫస్ట్ ప్రాజెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత షెల్ స్క్రిప్ట్. ఓకే, షూర్ శివ. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. శామ్. సో ఇక్కడ ఆల్రెడీ చాలా మంది డెవాప్స్ ఇంజనీర్స్ గా వర్క్ చేస్తూ ఉన్నారు, బట్ దే డోంట్ నో ఫుల్ ప్రాసెస్. సో ఇక్కడ మీరు మిగతా మెంబర్స్ కి ఐ హోప్ యూ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్, టు షేర్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఎస్ శ్యామ్. Shiva, no doubt at this moment. Okay, it's okay. Thank you. Soumit. హలో. ఎస్ ఎస్ శివ. సో ఇది మన లిమిటెడ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు మీరు 2 కమాండ్స్ ఎగ్జాంపుల్గా తీసుకున్నారు కదా. సో లెట్స్ సే ఒక 50 కమాండ్స్ 30 కమాండ్స్ ఉన్నాయి, అది మాన్యువల్గా ఇవ్వాలా లేకపోతే దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? మాన్యువల్ గానే ఇవ్వాలి. సో మీకు అంటే ఒక టాప్ లో వెళ్ళి మనం జస్ట్ కమాండ్స్ అన్నిటిని అలియాజెస్ అని ఉంటాయి అక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, అంటే సూడోస్ ఫైల్లో కాదా అది? మనం సుడోయర్స్ ఫైల్లో సేఫ్ అని కాదని డిస్కస్ చేసాం కదా నేను. అవునవును, సపరేట్ ఫైల్లో పెట్టుకుంటారు మీరు. మీరు సుడోయర్స్ ఫైల్లో 50 కమాండ్స్ ఇన్సర్ట్ చేస్తే ఈజీగా మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంది. అవును, కరెక్ట్. సో సపరేట్ ఫైల్లో అన్ని కమాండ్స్ మెన్షన్ చేయాలి పాత్తో సహా. ఎస్. ఓకే, సో అదే నా ప్రాసెస్ ఇంకా షార్ట్గా ఈజీగా అనుకోవచ్చు, షార్ట్ కట్ వేలో ఉండదా? ఉంది, యాక్చువల్లీ గ్రూపింగ్ కమాండ్స్ అని ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజర్స్ కి గ్రూప్స్ కి కాన్సెప్ట్ ఏంటి, ప్రతి ఒక్క యూజర్స్ కి మనం పర్మిషన్స్ ఇవ్వకుండా గ్రూప్ కి ఇస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్ చూసారు కదా మీరు. సో అలానే గ్రూపింగ్ చేయొచ్చు కమాండ్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన కమాండ్స్ అన్నిటిని మీరు గ్రూప్ చేయొచ్చు. ఓకే, అలా గ్రూప్ చేసుకొని మీరు అవి ఇవ్వచ్చు అనమాట. సో అది కొంచెం సెర్చ్ చేయండి. కమాండ్ అలియాజెస్ అని ఉంటాయి. సో జస్ట్ డూ ఏ సింపుల్ సెర్చ్, యూ విల్ గెట్ ఇట్. అదే యూజ్ చాట్ జీపీటీ. సో ఇది ప్రాపర్ గా అర్థం చేసుకోవట్లేదు. ఓకే ఓకే శివ. ఇంకోటి ఏంటంటే లైక్ 2 days నుంచి మాట్లాడదామని అన్నారు, కానీ అది నంబర్ పంపించాను నాది చాట్లో 2 days నుంచి, కానీ సారీ ఇది టూ మచ్ కాన్ఫిడెన్షియల్. అవునండి. సో నిన్న కూడా కొంతమంది మాట్లాడా. సో ఐ లాస్ట్, కెన్ యూ సెండ్ మీ అగైన్ ఇఫ్ యూ డోంట్ మైండ్? యా షూర్ షూర్. ఓకే. అండ్ దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. Someone with name Banerjee. Hi bro. Yeah, hi. శివ, అది మనకి సాటర్డే క్లాస్ ఉండదా? మనకి సాటర్డే Monday to Friday. మండే టు ఫ్రైడేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ఇప్పుడు లింక్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా. మనం 2 types ఆఫ్ లింక్స్ గురించి మాట్లాడాం. ఒకటి లింక్ సిమ్, ఒకటి అండ్ హార్డ్ సిమ్, రైట్? అది లింక్ సిమ్ అండ్ సిమ్ లింక్ ఆర్ సాఫ్ట్ లింక్ ఆల్సో మనం ఉంటుంది కదా. సాఫ్ట్ లింక్ కూడా మనకి Soft link is nothing but sim link. సాఫ్ట్ లింక్ ఈజ్ నథింగ్ బట్ సిమ్ లింక్. నెక్స్ట్ ఇంకోటి డౌట్, సాఫ్ట్ లింక్ ఓన్లీ ఆ సెషన్ రన్ అయ్యేంత వరకే ఉంటుందా, పర్మనెంట్ గా ఉంటుందా లింక్ అనేది? నాకు ఐ థింక్ లాస్ట్ టైం Permanent గానే ఉంటుంది. పర్మనెంట్ గానే ఉంటుందా? Yeah. పర్మనెంట్. ఓకే 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 ఓకే
రెండు మరి Okay. సాఫ్ట్ లింక్ కి హార్డ్ లింక్ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటి? రెండు మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం? రెండు పర్మనెంట్ గానే ఉంటుంది కదా. ఐనోడ్ డిఫరెంట్. No, that's what I said. ఇక్కడ మీకు ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోయినా మీ కంటెంట్ సేఫ్ ఉంటుంది. హార్డ్ లింక్ కి. ఓకే. యా, ఇక్కడ ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిందంటే యువర్ కంటెంట్ ఈస్ లాస్ట్. ఓకే. 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 ఐ అండర్స్టూడ్. Yeah. ఓకే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సో గుమ్మడి Hi Shiva. Yeah, hi. Very good morning. అయిపోయింది మన ఉన్నది. Hello, Good Shiva. morning. యా, చెప్పండి. Shiva, చాలా థ్యాంక్స్ శివ. చాలా బాగుంది క్లాసెస్. నేను Thank you. కంప్లీట్ గా AWS మీద వర్క్ చేశాను శివ. నేను లాస్ట్ Okay. 4 years నుంచి నేను డెవాప్స్ మీద కూడా వర్క్ చేశాను, కానీ మాకున్న ప్రాజెక్ట్ లో స్కోప్ తక్కువ. ఓకే. సో నాకు డెవాప్స్ పర్స్పెక్టివ్ లో మేము యూజ్ చేసేదంతా కార్పెంటరు, అంటే నెక్స్ట్ ఆర్గో సిడి డిప్లాయ్మెంట్స్ కి, నెక్స్ట్ కుబర్నెటిస్ ఇలా వాడుతున్నాం అనమాట. సో ఆ పర్స్పెక్టివ్ లో అంటే మనం కుబర్నెటిస్ మీద ఎంత స్కోప్ ఉంటది ఏంటన్నది అదొకటి, టెరాఫామ్ ఒకటి, నెక్స్ట్ యాన్సిబుల్ శివ. సో టెరాఫార్మ్, యాన్సిబుల్, క్యూబర్నెటిస్ ఇవన్నీ చాలా డీప్ గా డిస్కస్ చేస్తాం. వీఆర్ డూయింగ్ విత్ అవర్ ప్రాజెక్ట్స్. నో వరీస్. అదే నా ఎక్స్పెక్టేషన్ శివ. నాకు యా, చాలా మంది అడిగారు, నేను చాలా సార్లు కూడా చెప్పాను ప్రతి సెషన్ లో. టెరాఫార్మ్ అండ్ డాకర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వెరీ డీప్ ప్రొడక్షన్ లెవెల్. ఓకే, థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ సో Yeah, మచ్. so you please be active to resolve others' Sure. queries and share your experience, because you are working as AWS from last 4 years, right? షూర్. Yeah, most welcome. And Amulya. హాయ్ శివ. Yeah, hi. నేను యాక్చువల్గా 4 years నుంచి AWS మీద వర్క్ చేస్తున్నాను. అంటే Okay. మాకి ఇన్ డెప్త్ గా ఏమీ ఉండదు అనమాట. అంటే జస్ట్ CI/CD పైప్ లైన్స్, ప్రీ ప్రొడక్షన్ రిలీజ్ చేయడం వరకే ఉంటుంది, కోడ్ పైప్ లైన్స్. సో ఇన్ డెప్త్ గా ఎక్కువ ఉండదు. ఒకవేళ మనం ఇన్ డెప్త్ గా మనం విత్ ఇన్ ద ప్రాజెక్ట్ లో చూడాలి, నేర్చుకోవాలి అంటే ఏం చూడాలి? మీకు యాక్సెస్ ఉందా? యాక్సెస్, అన్ని దానికి యాక్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఏం చూడాలి ఏమి అనేది తెలియదు. మీరు ఏమి యూస్ చేస్తున్నారు CI/CDకి? జెన్కిన్స్ యాక్సెస్ ఉంది కదా. ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినప్పుడు జెన్కిన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు, సో మీకు అర్థమవుతుంది జెన్కిన్స్ ఎలా వర్క్ అవుతుంది, అక్కడ నేను పైప్ లైన్స్ ఎలా కాన్ఫిగర్ చేశారు, మనం డిస్కస్ చేసేదాంతో మీ ప్రాజెక్ట్ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఐ మీన్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ, బికాస్ మీరు అక్కడ డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా కూడా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. సపోర్ట్ So that's డెవలపర్స్ కి సపోర్ట్ గా వర్క్ చేస్తున్నాము. యాజ్ ఎ ఫుల్ డెవాప్స్ అయితే కాదు, సపోర్టింగ్ L2 కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో దట్ ఈస్ ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మీరు Yeah. ప్రొఫైల్ పెట్టినప్పుడు డెవాప్స్ సపోర్ట్ అని పెడితే ఎవరు కన్సిడర్ చేయరు. డెవాప్స్ అని పెడితే చాలా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు చాలా స్టిల్ ఆ questions ఎన్విరాన్మెంట్ లో అడుగుతారు. ఉన్నా కూడా మీకు ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. Hmm. యా, సో ఇప్పుడు మీరు ఇక్కడ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు కాబట్టి, సో దీనిని మీ Okay. ప్రాజెక్ట్ ని రిలేట్ చేసుకోండి. సో అప్పుడు యూ కెన్ రిలేట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు ఒక ఫుల్ Okay. క్లారిటీ వస్తుంది. ఓకే, అది జస్ట్ పైప్ లైన్స్ రిలీజ్ చేయడం వల్ల, బటన్స్ క్లిక్ చేయడం వల్ల, దాని వల్ల అయితే నాలెడ్జ్ అయితే గెయిన్ అవ్వదు. వాట్ AWS కన్సోల్, డెవాప్స్ అంటే ఏంటి అనేది మాత్రం ఐడియా ఉంది, కానీ Yeah. 3 years నుంచి ఇదే వర్క్ చేస్తున్నాం. సో ఐ ఫీల్ లైక్ ఎస్పెషలీ ఇండియా అనేది ఒక బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్ సెక్టర్ కాబట్టి, సో ఇండియన్స్ ని అండ్ వీఆర్ ఆల్సో ఇన్ టు ద ట్రాప్. సో ఇండియన్స్ ని జస్ట్ బటన్స్ క్లిక్ చేయడానికి, సపోర్ట్ కి, నైట్ షిఫ్ట్స్ కి, అండ్ దెన్ బటన్స్ ట్రిగ్గర్ చేయడానికి, రీసబ్మిట్ చేయడానికి యూస్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. డెఫినెట్లీ Yeah. దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్ వెస్టర్న్ గైస్ దే డోంట్ డూ. Okay. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లెర్న్ అండ్ దెన్ టు డెవలప్. నాకు ఆల్మోస్ట్ 7+8 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు నేను 4 years పెట్టుకుంటే రెజ్యూమ్ విత్ నేర్చుకొని డాకర్, కుబర్నెటిస్ ఇవన్నీ కూడా 4 years తో గెట్ సర్వే అవ్వచ్చు. సో డెఫినెట్లీ నో ప్రాబ్లం. అంటే ఎక్స్పెక్టేషన్స్ అవుట్ సైడ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. We will meet that. No worries. అండ్ పైథాన్ లో బోటో 3 మీరు ఏమన్నా చెప్పగలరా? పైథాన్ అంటేనే బోటో 3 అంటే AWS కనెక్ట్ అవ్వడానికి ఆబ్వియస్లీ బోటో 3 అనేది యూస్ చేయాలి. ఓకే,
అవును. AWS బోటో 3 యూజ్ చేశారు. ఇప్పుడు పైథాన్ బయట ఏదైనా కోర్సెస్ చూడాలి అనుకుంటే యూట్యూబ్‌లో పైథాన్ అంటే జస్ట్ డేటా టైప్స్, కీవర్డ్స్ ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. విత్ రిలేటెడ్ బోటో 3 డెవాప్స్ అంటే ఎలా ఉంటుందనేది ఒక ఐడియా కోసం అడిగాను. Yeah, Boto 3 is just another library or module. So again, అక్కడ కూడా మనం సేమ్ కండిషన్స్ డేటా టైప్స్ అవే రాస్తాం, బట్ యూస్ కేసెస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Yeah, అండ్ you also, yeah, చెప్పండి, అన్మ్యూట్ అండ్ దెన్ ఆస్క్. ఎస్, చెప్పండి. యు ఆర్ సేయింగ్ సంథింగ్, అమూల్య. యెస్. ఇక్కడ ఆప్షన్స్ జూమ్‌లో మనం కనెక్ట్ అవుతున్నాం కదా! ఎక్కువ ఆప్షన్స్ చూపించట్లేదు. అంటే ఇది సెషన్ లింక్ వేరే ఉంటుందా ఒకసారి జాయిన్ అయిన తర్వాత? లేకపోతే ఎలా? ఇదే నో కంటిన్యూ అదే అవుతుందా? సెషన్ లింక్, బట్ బై డిఫాల్ట్ మైక్ ఎందుకు డిసేబుల్ చేస్తామంటే ర్యాండమ్ గా కొంతమంది అన్మ్యూట్ చేసి ఏదేదో మాట్లాడుతుంటారు, ఆ డిస్టర్బెన్స్ అనేవి వస్తాయి, అందుకని. అంటే ఒకరినొకరు కమ్యూనికేట్ అవ్వడానికి కూడా ఇక్కడ ఐ మీన్ దట్ యూ ఎంతమంది హ్యావ్ ఇన్ స్లాక్. ఓకే. సో క్లాస్ అయితే ఓన్లీ క్లాస్ పైనే కాన్సన్ట్రేట్ చేయండి. Hmm. సో అదర్స్ తో కమ్యూనికేట్ అయ్యేప్పుడు మీ ఫోకస్ పోతుంది. సో దట్స్ వై వెబినార్ ఈస్ జస్ట్ ఫర్ లిజన్ అండ్ యూ కెన్ Okay. ఆస్క్ క్వశ్చన్స్ ఆల్సో. సో స్లాక్ అనేది మీ ఇష్టం, మీరు ఎవరు గ్రూప్ గా కనెక్ట్ అవుతారు, ఎవరు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారు అనేది. ఓకే, ఓకే. అండ్ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఎవరితో యూ డిస్కస్ విల్ గెట్ చేయాలి? ఇట్ షార్ట్లీ, యూ విల్ గెట్ ఏ మెసేజ్ షార్ట్లీ షూర్. ఓకే. after this థ్యాంక్ session. యూ. దట్స్ ఇట్. Most welcome. Ram Sahu. Ram Sahu. Narsimha Rao. Yeah. Thank you, Shiva, for Most welcome. unmuting. Yeah. సో సేమ్ నా క్వశ్చన్ వచ్చేసి సేమ్ లైక్ పేమెంట్ ఎలా చేయాలి We'll అనే we'll దాని send a గురించి. message. We'll send a message. No worries. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది నాకు మొన్నటి సెషన్ గురించి. మనం ఒక 3 యూజర్స్ ని క్రియేట్ చేసాం అనుకోండి. Hmm. ఓకే. సో యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3. Hmm. సో యూజర్ 3 ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు Hmm. ఓకే. సో అడ్మిన్ వచ్చేసి ఆ యూజర్ 3 క్రియేట్ చేసిన ఫైల్ ని సో యూజర్ 1 కి ఇచ్చారనుకోండి ఓనర్షిప్. Mhm. ఓకేనా. సో యూజర్ 3 యాక్సెస్ చేయగలుగుతారు ఆ ఫైల్ ని. Ownership చేంజ్ అయిందంటే యాక్సెప్ట్ చేయలేరు, ఆబ్వియస్లీ. No. సో హి విల్ బి కన్సిడర్డ్ యాజ్ అదర్స్, ఇస్ ఇట్? See, మనం బైక్ ని మనం ఒకరికి అమ్మేసాం అనుకోండి. So we are ఓకే. changing the ownership. ఓకే. They అండ్ can't. Yeah, చెప్పండి. ఓకే. బట్ ఆ ఫైల్ ఏంటంటే యూజర్ 3 డైరెక్టరీలో ఉంటుంది కదా, బట్ యూజర్ 1 యాక్సెస్ చేయగలుగుతారా? యూజర్ 3 డైరెక్టరీలో ఉంటుంది అంటారు. అప్పుడు మీరు ప్రాపర్ గా మూవ్ చేసుకోవాలి, ఏదైనా కామన్ డైరెక్టరీ కానీ పర్టికులర్ యూజర్ కి కానీ. సో ఆ డైరెక్టరీలో ఉన్నప్పుడు అది ఫైల్ కి మాత్రమే ఓనర్షిప్ చేంజ్ చేశారు. ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అవ్వడానికి ఆ పర్సన్ కి యాక్సెస్ ఉండాలి, ఓకే. లైక్ రీడ్ యాక్సెస్ ఆ ఫోల్డర్ లోకి ఎంటర్ అవ్వడానికి. ఓకే. థ్యాంక్ యూ. Hi, Shiva. Yeah, who is this? Ram Sami. Yes, Ram sir. Actually, ఒక యూజర్ కి మల్టిపుల్ ప్రైమరీ గ్రూప్స్ ఉండే ఛాన్స్ ఉందండి. No, single primary group. సో మనం సిహెచ్ మోడ్ గ్రూప్ నుంచి చేంజ్ చేస్తే ఒక ప్రైమరీ నుంచి ఇంకో ప్రైమరీ గ్రూప్ కి మూవ్ అవుతారు, కానీ రెండు యాడ్ అవ్వదు. No, only one primary group, multiple secondary groups. అండ్ మనకి మనం స్లేవ్ వెరీ టైం ఇస్తాం కదండి. ఫోర్గ్రౌండ్ అయితే ఎలో చేయలేదు కమాండ్స్ ని, బట్ Sorry? అదే కమాండ్ Sorry, మెయిన్ కమాండ్ వాయిస్ కొంచెం క్లారిటీ రావట్లేదు. స్లీప్ కమాండ్ ఉంది కదండి. స్లీటా? స్లీప్ వాయిస్ కరెక్ట్ గా అనిపించట్లేదు, టైప్ చేస్తారా? స్లీప్ అండి. ఒక్క నిమిషం తెచ్చేస్తాను. స్లీప్, ఓకే. ఇప్పుడు మనకి స్లీప్ కమాండ్ మనం 10 seconds 100 seconds అని ఫోర్ గ్రౌండ్ లో ఇస్తే, సో సిఎల్ఐ నుంచి యూజర్ ని ఏ కమెంట్స్ ఎంటర్ చేయనివ్వదు ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు. సపోజ్ PS-EF అని మనం బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ చెక్ చేస్తాం కదా. సో ఇప్పుడు అదే కమాండ్ నేను బ్యాక్గ్రౌండ్ లో యూజ్ చేసి ఇప్పుడు రన్ అయ్యే ప్రాసెస్ ని పర్టికులర్ టైం పీరియడ్ వరకు స్టాప్ చేయొచ్చా? పర్టికులర్ టైం తర్వాత స్టాప్ చేయొచ్చా అంటారా? టైం వరకు. సపోజ్ స్లీప్ ని 100 అని బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నా, PS-EF దాంట్లో వచ్చే ప్రాసెస్ ఉంటాయి కదా మనకి.
సో బ్యాక్గ్రౌండ్ వాటిని స్టాప్ చేయాలనుకుంటే సేమ్ కమాండ్ వాడవచ్చా? స్టాప్ వాడితే ఎలా చేయడానికి వాడాలి? మనం కిల్ చేస్తున్నాం కదా, అవసరమైనప్పుడు. వద్దనుకున్నప్పుడు కిల్ చేస్తున్నాం కదా. కానీ ఇది పర్టికులర్ టైం పీరియడ్ వరకు కదా సేవ్. కిల్ అంటే మనం మళ్ళీ రీస్టార్ట్ అదే మళ్ళీ అప్ చేసే వరకే అది అలాగే ఉంటాయి. అప్పుడు అది కమాండ్ అవ్వదు. ఒక చిన్న స్లీప్ కమాండ్ ని మీకు కావాల్సినట్లు వాడుకోలేరు. దెన్ యూ హ్యావ్ టు ఓకే. రైట్ ఎ సింపుల్ ప్రోగ్రామ్ ఆర్ దాన్ని షెడ్యూల్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఎంజినిక్స్ ఉంది. సో మనం ఏం చేస్తున్నాం, కావాల్సినప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, కావాల్సినప్పుడు స్టాప్ చేస్తున్నాం. ఓకే. సో మీరు అవన్నీ అలా. చేయగలుగుతున్నారు అంటే దానికంటూ ఒక ప్రొసీజర్ మీరు రాసుకోవాలి. అదేనండి. అప్పుడు మీరు సో మనకి రాసుకోవచ్చు. స్లీప్ అనే దాన్ని సిస్టమ్ సిటిఎల్ స్టాప్ స్లీప్ అని పెట్టుకోవచ్చు, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ స్లీప్ అని పెట్టుకోవచ్చు అలా. సో విల్ క్రియేట్ దట్ సర్వీస్ ఇన్ అవర్ ప్రాజెక్ట్. ఓకే. అండ్ ఇంకొకటి అండి, ఒక కొత్త యూజర్ యాడ్ చేస్తున్నప్పుడు మనకి ATC/పాస్వర్డ్ ఎంట్రీ పడింది అని చెప్పారు కదా. ఎస్. సో ఇప్పుడు నేను యూజర్ యొక్క పాస్వర్డ్ ని ఎలా చూడాలండి? అంటే నేనే సూడో యూజర్ గా క్రియేట్ చేశాను రూట్ యూజర్ కింద. ఇప్పుడు వాడి పాస్వర్డ్ నేను చెక్ చేయాలనుకుంటే పాస్వర్డ్ అనేది వేరే ఫైల్లో ఉంటుంది, అంటే సంథింగ్ ETC లోనే ETC వేరే స్లాష్ స్టోర్స్ పాస్వర్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు మీరు జస్ట్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అప్పుడే కొట్టిండొచ్చు. సో దీంట్లో ఉంటది ఎన్క్రిప్ట్ చేసి. ఓకే. సో యూ కాంట్ సీ, జస్ట్ చేంజ్ ఇట్. ఓకే. 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 యా, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్. రామ్శేఖర్ కాలాగ్ని. మీ అందరికీ పేమెంట్ మెసేజెస్ వస్తాయి. సో మీరు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది క్లియర్ గా కంపెనీ నేమ్ పైనే వస్తుంది. కాబట్టి ఆ నేమ్ డిస్ప్లే అయిందంటే మీరు చేసేసి 6281 అనే నెంబర్కి స్క్రీన్ షాట్స్ పంపించవచ్చు. ఓకే. సో సిన్స్ ఈరోజు కొంచెం లాస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్వశ్చన్స్ యూ కెన్ డ్రాప్ ద సెషన్. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ అండ్ ఫ్రీ టు అదర్స్ క్వశ్చన్స్, యూ కెన్. ఆబ్వియస్లీ few questions will be silly. Please be patient only for this day. సార్ సూపర్ పుట్టి ఎంత యూజ్ చేస్తున్నాం? పుట్టి ఉండగానే చెప్పాను కదా. సో పుట్టిలోంచి మీకు న్యూ ట్యాబ్స్ అనే ఆప్షన్ లేదు. న్యూ ట్యాబ్. ఎస్. ఓకే. ఓకే సార్. సురేష్ కుమార్. పొన్నేశ్వరి అడప్ప. హలో. హాయ్. హాయ్ శివ. ఎస్. ఈ వెబ్ ఇప్పుడు వెబ్ సర్వర్స్ ఉన్నాయి కదా అండి, Nginx, HTTP, IPSTV, ఈ ఓన్లీ కంటెంట్ హోస్ట్ చేసుకోవడానికేనా లేకపోతే డైనమిక్ కంటెంట్ ఓన్లీ స్టాటిక్ కంటెంటే కదండి? Like front-end technologies, yes, not Java, not those kind of applications. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు సపోజ్ JSP ఫ్రంట్ ఎండే కానీ అది రన్ కాదు కదండి. So JSP is a backend. JSP is a Java backend technology, not front end. ఓకే. మనం బట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ దాని ఫ్రంట్ ఎండ్ అంటారు. అదేలేండి, అది కంటెంట్ సపరేట్ సర్వర్ కావాలి కాబట్టి ఫ్రంట్ ఎండ్ కాదు. ఓకే, అంతేలేండి, ఓన్లీ స్టాటిక్ కంటెంట్ కింద అనుకోవచ్చు. ఓకే. రెండవది వచ్చేసేసి ఇప్పుడు ఐనోడ్ అంటే కరెక్ట్ మెమరీ లొకేషనే కదండి ఐనోడ్ అనేది. ఎస్. ఇది యాక్చువల్గా మనం రియల్ టైంలో అసలు సాఫ్ట్ లింక్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం, హార్డ్ లింక్ ఎప్పుడు క్రియేట్ చేస్తాం? Hard link, if you want to store the data for safety, then you can use hard link. ఒక క్రూషియల్ ఫైల్ కి మీరు హార్డ్ లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. బై మిస్టేక్ ఎవరైనా డిలీట్ చేసినా కూడా అట్లానే ఉంటుంది. సాఫ్ట్ లింక్ అనేది ఈజీ యాక్సెస్ కోసం, లైక్ షార్ట్ కట్. ఓకే. ఓకే. జనరల్గా మన డెవాప్స్ ఇంజనీర్ చేస్తారండి మన హార్డ్ లింక్. డెవాప్స్ ఇంజనీర్ చేస్తారో చెయ్యరు, అవసరమైతే చేయాలి. అదే అంటే మీరు వర్క్ చేస్తున్నారు కదండి డెవాప్స్ ఇంజనీర్ జనరల్గా అంటే I'm telling the use case. We'll create same link for system CTL services also. You will see that. ఓకే. ఓకే అండి. ఇంకోటి వచ్చేసి యాక్చువల్గా మౌంటింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్, అది మనకి తర్వాత We will use mounting extra disks in further sessions. ఓకే. ఓకే అంతే సార్, థ్యాంక్స్ అండి. Most welcome. పొన్నేశ్వరి అడప్ప.
Hi Shiva, can you hear Yeah, me? hi. Yes, I can hear Hi. you. Yeah. నాకు లైక్ 10+ years of experience ఉంది. కాకపోతే వేరియస్ డిఫరెంట్ డొమైన్స్ లో వర్క్ చేసా. బట్ లాస్ట్ 2 years గా నేను రిలీజ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను అనమాట. ఫినాన్షియల్ క్లయింట్ కి. ఐఎమ్ కరెంట్లీ లివింగ్ ఇన్ యుఎస్ ఈస్టర్న్ టైమ్ Okay. జోన్. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ లైక్ రిటర్న్ టు ఆఫీస్ పాలసీ వల్ల ఫ్రమ్ జాన్ ఐ కుడెంట్ గో బ్యాక్ టు ఆఫీస్. సో ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు అదర్ ప్రాజెక్ట్ ఆర్ అదర్ ఆపర్చునిటీ. Okay. కానీ మా కరెంట్ ప్రాజెక్ట్ లో ఏంటంటే లైక్ నేను జాయిన్ అయ్యేసరికి ఆ టీమ్ లోకి లైక్ థింగ్స్ ఆర్ ఆల్ సెటప్ లైక్ కోడ్ లైక్ కోడ్ అంతా బిట్ బకెట్ లో ఉంటుంది. ఇనీషియల్ గా బ్యాంబూ పైప్ లైన్స్ యూస్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్ కి మేము హార్నెస్ వాడుతున్నాం అనమాట. బట్ Okay. మార్కెట్ లో ఎక్కడ ఏ ఆపర్చునిటీస్ చూసినా అసలు హార్నెస్ మీద నో బడీ ఈస్ ఆస్కింగ్ ఎనీథింగ్. అందరూ లైక్ జెంకిన్స్, కుబర్నెటీస్ ఇవే అడుగుతున్నారు అండ్ టెరాఫామ్. బట్ మేము రైట్ నో మా ప్రాజెక్ట్ లో యూజ్ చేసేది ఏంటంటే బిట్ బకెట్, బ్యాంబూ, సోనార్ క్యూబ్ స్కాన్స్, వెరకోడ్ స్కాన్స్ అండ్ నెక్సస్ అండ్ హార్నెస్ ఇవే వాడతాం అనమాట. హార్నెస్ అనేది ఒక టూల్, డిప్లాయ్మెంట్ Yeah. డిప్లాయ్మెంట్ ఆటోమేషన్స్ కి అగైన్ ఇట్స్ ఎ టూల్. సో అది ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని వచ్చిన టూలే అనమాట. సో దాని బదులు Yeah. మీరు జెన్కిన్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అన్ని ప్రాజెక్ట్స్ లో ఒకే టూల్స్ యూస్ చేయాలని కాదు, బట్ దాని వెనకాల ఉండే Yeah. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో Yeah. సో వి విల్ అండర్స్టాండ్ దట్ Hope I హియర్. think hope I think this course will be useful for me. అంటే లైక్ నేను రిక్వైర్మెంట్స్ చూస్తే అందరూ లైక్ AWS విత్ డెవాప్స్ మీరు ఇప్పుడు ఈ కోర్స్ కవర్ చేసే టాపిక్సే ఎక్కువ అడుగుతున్నారు అనమాట. సో ఐ థాట్ లైక్ ఇట్స్ ద టైమ్ టు స్టార్ట్ అండ్ లెర్న్ ఆల్ దీస్. సో బట్ ద వే యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ రియల్లీ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో నేను మచ్. లైక్ పాస్ట్ 2 months నుంచి నేను మీ వీడియో షార్ట్స్ అవన్నీ చూస్తూ ఉన్నా. బట్ ఎట్ దట్ టైమ్ ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సెషన్ దట్ హ్యాస్ స్టార్టెడ్ ఎట్ దట్ టైమ్. ఐ థింక్ ముందే స్టార్ట్ అయిపోయినట్టుంది. మేబీ నేను అప్పుడు చూడలేదు. మేబీ ముందే చూసుంటే ఐ వుడ్ హ్యావ్ జాయిన్ బై నౌ. బట్ థ్యాంక్ యూ శివ. మోస్ట్ వెల్కమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, నవీన్ కుమార్ రెడ్డి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను 74 ఇయర్స్ బ్యాచ్ లో రికార్డింగ్ తీసుకున్నాను, బట్ అయితే అక్కడ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాను. ఇక్కడ కంటిన్యూ కావచ్చు సార్. యూ కెన్ చాట్ విత్ us. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ భాస్కర్ రెడ్డి. గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్. ఎస్టర్డే క్యూఏ సెషన్ లో మాట్లాడాము, మీరు కాల్ బ్యాక్ చేస్తా అన్నారు బ్యాచ్ స్వైప్ కోసం. ఓకే, సో ఇప్పుడు నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓకే. పర్సనలా ఆర్ యు కెన్ పర్సనలే. మీరు పర్సనల్ గా కాల్ చేస్తా అన్నందుకు నైట్ డిస్కస్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఇంకొకసారి మెసేజ్ చేయండి. డెఫినెట్లీ చేస్తా. ఈ చాట్ లో చేయండి. ఈ చాట్ లో మెసేజ్ చేశాను. ఓకే, I'll call definitely because today Friday I'm also free to talk. Fine. పేమెంట్ అంతా కంప్లీట్ అయ్యింది. సో I'll call you. Make sure Shiva today is. Yeah, sure, definitely. You can remind me in Slack also. You got Slack access already. Yeah, I send my number in this chat. Yeah, I'll call you. Mohammed Shami. Hi Shiva, good morning. Yeah, hi. Yeah, good morning. Yeah, so Shiva, ఇప్పుడు సాఫ్ట్ లింక్స్ అండ్ హార్డ్ లింక్స్ చెప్పారు కదా టాపిక్. సో అది మనం ఒకవేళ డాక్యుమెంటేషన్ గానీ లేకపోతే ఆర్టికల్ గానీ క్రియేట్ చేస్తే అది ఎక్కడ దేంట్లో పోస్ట్ చేయాలి? లైక్ ద లింక్ ఫర్ ది వెబ్సైట్ వాట్ వి హావ్. You post in your Medium. So I'm saying this is your personal. Like Medium ఉంది కదా, Medium తెలుసు కదా మీకు. Yeah. సో ఇక్కడ మీరు చేసుకోండి. So that is like you are building your profile. Okay. Not for us. Okay, this is completely for you. So మీకు అది ఇస్తే మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది because we can say our students are active. Okay. అండ్ ఈవెన్ ఇంకా 2-3 డౌట్స్ ఉండే, కాకపోతే నాకు అంటే అందరి క్వెరీస్ లోనే అది కూడా అర్థమైపోయింది. సో ఏంటంటే స్లాక్ అనేది ఆర్గనైజేషనల్ పర్పస్ వాడేది కదా, సో హౌ డు వి గెట్ యాక్సెస్ ఫర్ దట్ అని చెప్పేసి చిన్న డౌట్ ఉండే. స్లాక్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు గిట్హబ్ ఎలా అయితే అన్ని ఆర్గనైజేషన్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాయో మనం కూడా స్లాక్ ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్నాం. కానీ దానికి అంటే మన ఈ 76S కి యాక్సెస్ రావాలి అని అంటే హౌ వుడ్ వి గెట్ ఇంటు దట్? మేబీ ఆఫ్టర్ పేమెంట్ యూ విల్ గెట్ ఇట్. అదే పేమెంట్ గురించి కదా. నేను ఆల్మోస్ట్ వెబ్సైట్ లో కానీ అబౌట్ అంటే ట్రై చేశాను, కానీ ఐ కుడెంట్ డూ దట్. ఐ మీన్ ఐ కుడెంట్ ఏబుల్ టు ఫైండ్ ఎనీథింగ్ ఓవర్ పేమెంట్. సిస్టమ్ అనేది పూర్తిగా ఆటోమేషన్ అవ్వలేదు.
అది ఓకే జరుగుతుంది. సో ఓకే సో వీఆర్ డూయింగ్ వన్ full-fledged joindevs.com as a full-fledged system, like ఒక full-fledged సాఫ్ట్వేర్ లాగా యూజర్ మేనేజ్మెంట్, అందులో ఒక ఈకామర్స్ వెబ్సైట్ లాగా కోర్సెస్ లిస్ట్ చేయడం, దాన్ని బై చేయడం, క్విజెస్, ఇవన్నీ డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఎస్టర్డే ఐ స్పోక్ విత్ వన్ పర్సన్ like MBR Informatics. He's like same age as me. He started his own company at 22 age. So 22 age లో అతను ఒక కంపెనీ స్టార్ట్ చేసి హైదరాబాద్ లో, so he's serving lot of clients worldwide. So I spoke with him yesterday. So he's going to do one full-fledged system for us, okay, that can improve the user experience, so interview process, everything. Okay, so అక్కడ generally మనకి 1 or 2 months పడుతుంది అది డెవలప్ అవడానికి. So then you will get full features in the system. You can watch the videos directly into our website. So you can raise questions, you can participate in quizzes, mock interviews, everything from there directly. Okay. Yeah. So we are doing that. Present ఓకే అయితే షూర్ manually, we will send a message. You can do ఓకే the payment and send the screenshot to us. Okay. Yeah. యా ఓకే శివ. కానీ ద మోర్ అంటే ఆ పేమెంట్ చేసే ఫోన్ నెంబర్ ఈవెన్ నెంబర్ కూడా ఐ డోంట్ హ్యావ్ శివ. సో Everything you will get it. okay okay and one more thing Shiva, I'm working at Tech Mahindra with AT&T client as of now. Okay. సో ఏంటంటే శివ, అందులో చాలా రకాలు ఉన్నాయి. అంటే ఐ మీన్ మా ప్రాజెక్ట్ లోనే డెవాప్స్ అనేది కూడా ఉంది, ఒక సెపరేట్ గ్రూప్. కాకపోతే నేను డిప్లాయ్మెంట్స్ అనేది జనరల్ గా ఈ లినక్స్ లోనే చేస్తాము. Okay. కాకపోతే దానికి అడిషనల్ ఏంటి, ఇప్పుడు క్యూబర్నెటిస్ కానీ అంటే క్యూబర్నెటిస్ కానీ డాకర్ కానీ ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్ చేయము. కాకపోతే ఇన్స్టెన్సెస్ లో ఫైల్ సిస్టమ్ క్లియరెన్స్ వగైరా ఇవే బేసిక్ థింగ్స్ చాలా చేస్తుంటాం. ప్రొడక్షన్ సపోర్ట్ కే వర్క్ చేస్తున్నాను నేను. సో ఈ ఈ అప్కమింగ్ ఫర్దర్ డెవలప్ కోడ్ అనేది కూడా నేను నేర్చుకోగలను, రైట్? డెవలప్ కోడ్ అనేది ఇది మన వర్క్ కాదు, డెవలపర్స్ వర్క్. డెవలపర్స్ ఓకే కోడ్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది. సో నౌ డెవలపర్స్ జాబ్ ఇస్ జస్ట్ ఐ కంప్లీటెడ్ డెవలప్మెంట్, అది చెప్తారు, అంతే, అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ కెన్ బి హ్యాండిల్డ్ బై డెవాప్స్ ఇంజనీర్స్. ఓకే. ఓకే ఓకే యా ఓకే శివ, ఫైన్. Most welcome. Yeah, please be active in the session groups. You are more helpful for this. Madhavi Singula. Madhavi Sivangula. Yeah, hi Shiva, good morning. Yeah, hi, good morning. Actually పేమెంట్ గురించి అంటే ఏమన్నా కన్సెషన్ అట్లా ఏమన్నా ఉంటుందా? Yeah, I don't know. You discuss in the chat. ఓకే. క్లాసెస్ వచ్చేసి మండే టు ఫ్రైడే సేమ్ టైమింగ్స్ కదా, 7:15 Yes, to yes, yes. ఒక 2 days QA సెషన్స్ జరిగాయి కదా, అవి పోస్ట్ చేయరా యూట్యూబ్? అవి రికార్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు పబ్లిక్ లో పెట్టడం కరెక్ట్ కాదు. సో మేబీ ఫ్రమ్ మండే వి విల్ పోస్ట్ ఇట్ ఇంక్లూడింగ్ దెమ్. ఎందుకంటే నేను అటెండ్ అవ్వలేకపోయాను అందుకోసం. నో ప్రాబ్లం. సో దాంట్లో కూడా ఇలాంటి జనరల్ డిస్కషనే ఉంటుంది, 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మీకు కుదిరితే జాయిన్ అవ్వండి. లేకపోతే ఎందుకంటే క్యూఎస్ సెషన్ రికార్డింగ్ అనేది 1 hour 1.5 hour, దాంట్లో జనరల్ డిస్కషన్, అది ఎక్కడ ఎగ్జాక్ట్లీ మీకు అవసరమైన క్వశ్చన్ వచ్చిందో తెలియదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్. ఓకే. ఓకే. QA సెషన్స్ అనేది ఎవ్రీ డే ఉంటాయా? 3 days, Tuesday, Wednesday, Thursday. Okay. Slack is mostly, we have students from all time zones, so they are active maybe 24/7, I can say. అంటే పేమెంట్ అయిన తర్వాత గ్రూప్ క్రియేట్ చేస్తారా? Yes, yes. Thank you. Jagadishwar Reddy. So you're attending from your company laptop. యా హాయ్ శివ. Yeah, hi. శివ, ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అంటే ఎక్కువ మల్టిపుల్ టీమ్స్ తో వర్క్ చేయాలి కదా, అంటే Yes. ఎలా మేనేజ్ చేయొచ్చు, అంటే ఎక్కువ అట్ ఏ టైం వస్తే కదా కొంచెం. So that I cannot tell in a single line. Okay, we need to practice it, how to work with developers on it. So if you are interested, I asked to open this GitHub overview sessions. No, I mean DevOps overview sessions. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కండక్ట్ చేశానని. You can watch them. So ఈ 2 days లో మనం జస్ట్ లైనెక్స్ డిస్కస్ చేసాం కాబట్టి you guys all can watch this DevOps overview sessions so that you will get an overall idea of what we are going to learn and what we are going to do. Okay. So ఇది GitHub లో అవైలబుల్ ఉంది. 5 hours spend చేయండి. It is more informative. Thank you. Darshan VD. Praveen Kumar. Hi Shiva.
Yeah, ఇట్స్ hi. గ్రేట్ యాక్చువల్గా మీ టీచింగ్స్ చాలా బాగున్నాయి అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇప్పటి వరకు దాని మీద వర్క్ చేసినా తెలియని విషయాలు బాగా తెలుస్తున్నాయి యాక్చువల్గా. వెరీ కైండ్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. నా క్వశ్చన్ యా Yeah, నా most welcome. క్వశ్చన్ చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే అండి, మీరు జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్ అని చెప్పి మాకు టెస్ట్ చేపించారు కదా, అంటే లైక్ మొబైల్లో వస్తుంది లేదా. సో Yeah. ఇట్స్ కమింగ్ అండి యాక్చువల్గా. బట్ మై డౌట్ ఇస్ ఆన్లైన్ అన్నారు, .com, .org అవి కూడా మనం ఇట్లాగా చేయొచ్చా? ఐ మీన్ టు Yeah, సే you can buy any domain. ఓకే. బయింగ్ అన్నారు కదా, యాక్చువల్గా మనము ఇప్పుడు AWS లో EC2 ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో కదా మనం పెట్టేది, మీరు పెట్టింది అట్లా కదా. సో Yeah, నేను మనం పెట్టింది అక్కడే, బట్ డిక్షనరీ ఉంటుంది కదా. ఓకే. డిక్షనరీ అంటే ఏంటి? లైక్ కీ వాల్యూ పేర్ A = B, సంథింగ్ లైక్ దట్. ఓకే. 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 సో DNS అనేది ఒక డిక్షనరీ లాగా, జనాలకి నెంబర్స్ గుర్తుండవు కాబట్టి, సో we will map them facebook.com = some IP address. So that's what I said there. Join DevOps.online = some IP address. So then రిక్వెస్ట్ నా సిస్టమ్కి వస్తుంది, అప్పుడు మీకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఫ్రీగా హోస్ట్ చేయలేమండి ఇట్లాగా, మనం విత్ ఫ్రీ టైర్ EC2 ఇన్స్టెన్స్ That's a free tier. That's a free tier. So we are running in EC2 instance. That is a free tier. So next Monday we will buy a domain. So all of you should buy that domain. Okay, I'll show you how to buy. ఓకే. ఎంత ఉంటుందండి చార్జ్? Mostly less than 150 rupees. Hostinger అనేది ఉంటుంది. So you can go and then buy there. ఓకే. ఓకే. కూల్. Hostinger. యా. సో ఈ hostinger.in లోకి వెళ్తే, సో మీరు డొమైన్స్ మాక్సిమం 110 rupees కి కొనుక్కోవచ్చు. ఓకే. ఓకే. ఇంకొక డౌట్ అండి, ఇది AWS లో DNS గురించి చెప్తాను అని చెప్పి అక్కడ కట్ చేశారు యాక్చువల్గా. అది ఒక రిసోర్స్ అండి, మళ్ళీ వేరే రిసోర్స్? Yeah, Route 53 is a DNS resource from AWS. ఓకే. ఓకే. Just like GoDaddy. ఓకే. And Hostinger. Okay. Yeah. ఫైన్. థ్యాంక్స్ అండి. అండ్ పేమెంట్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏమైనా చేయడానికి? Yeah, చేయొచ్చు. మెసేజ్ చేయండి. ఓకే. 6 to 8 కృష్ణారెడ్డి